முன்னந்திருவாழி மொழிப்பிள்ளை தவன் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. துண்ணுபகழ் கந்தாடை தோழப்பர் தம்முகப்பால் என்ன உலகாரியரோ என்றுரைக்க பின்னை உலகாரியனும் பேர் நம்பில்லை கோங்கி విలగామల్ నిండదండ్రం మెయిన్. ఉపదేశ రత్నమాల అనే గ్రంథమే మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన గ్రంథం. సంప్రదాయ అర్థాలన్నీ పూర్తిగా దాంట్లో తెలిపిస్తారు. సామాన్యంగా ఉపదేశ రత్నమాల సేవించాలంటేనే దానికి ఒక యోగ్యత కావాలి. నాలాయన దివ్య ప్రబంధానికి ఉండే యోగ్యత కన్నా దీనికి యోగ్యత ఎక్కువ. దీనికి ఏం యోగ్యత ఉండారా? ఏమి యోగ్యత అంటే ఆచార్య సంబంధం ఉండేటోళ్ళదా ఇది సేవించబోద్ది. ఆ ప్రకారం కాదు నాలాయన దివ్య ప్రబంధం. అది ఎవరెవరో ప్యాంట్ వేసుకొని చేయిస్తారు. అది ఆండాల్ గోష్ఠిలో ఏదేదో డ్రెస్ అంతా వేసుకొని చేయిస్తారు. చార్ మీద కూర్చొని చేయిస్తారు. అట్లా పండుకొని జీవిస్తారు. ఏదేదో చేస్తారు. కూడదంటే చెప్తే కోపాలు వస్తుంది. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క మర్యాద అనేది ఉండాలి. దానికి ఉండే వైభవం, ఆ వైభవాన్ని మనం గౌరవించాల. అదేంది పుస్తకంలో ఉండాలి కదా. ఆ పుస్తకంలో ఉండే నేను చదివి ఉన్నాను, నాకు తెలుగు తెలుసు, ఆ తెలుగు పెట్టుకొని నేను చదువుతాను అంతే కదా అంటే అంత కాదు. ఒక్కొక్క అక్షరాలను ప్రాణం, అది సామాన్యం కాదు. మనం అందువల్ల కొన్ని మందికి ఎంత చదివినా రావటం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ద్రావిడ భాష అండి, మేము ఉండేది తెలుగుదేశంలో ఉన్నాము అందుకని రావలేదు. అట్లా కాదు. తెలుగుదేశంలో ఉండే ఎన్నో మహనీయులు ఉండారు. ఎంత పండితులు ఉంటారు తెలుసా? మనకు తెలవదు. పెద్ద పెద్ద పండితులంతా ఉంటారు తెలుగుదేశంలో. వాళ్ళు ఉభయ వేదాంతం పూర్తిగా కరతలమాగా పెట్టుకుంటారు. వాళ్ళకి దీని మీద ఒక మంచి అభిప్రాయం. ఇదంతనే ప్రాణం వాళ్ళకి. ఈ నారాయణ దివ్య ప్రబంధం మనవాళ్ళమని శ్రీశక్తి ఉంటేనే ప్రాణం వాళ్ళకి. అప్పుడు రోజు ఈ పాసనం చేసి ఆళ్వాர்கள் వాడి అరుళిచ్చయల్ వాడి తాళ్వాదమిల్ కొరవర్ తాంబాడి ఏழ்వారు అవர்கள் ఉరైత్తవైகள் తాంబాడి. రోజు మంగళాశాసనం చేస్తాడు. ఆళ్వార్లకు కానీ వాళ్ళు అనుగ్రహించిన నారాయణ దివ్య ప్రబంధం కానీ, దాని తర్వాత దాన్ని ఆ నారాయణ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించే ఆచార్యులు కానీ వాళ్ళందరూ చల్లగా ఉండాలా, దీర్ఘాయుషగా ఉండాలా, వాళ్ళ అనుగ్రహం నాకు పరిపూర్ణంగా కావాలని చెప్పి రోజు మనం కోరుకుంటూ ఉంటాం. ఈ పాసనం దాకా ఈ పాసనమే దీంట్లోనే ఉండదు, ఇదే ఉపదేశం వల్లే ఉండదు. అందువల్ల దీని మీద ఒక శ్రద్ధ పెట్టుకోవాలి. అంటే అది చెప్పేదాని వల్ల పూర్తిగా వస్తుందని అనుకోనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏకలవ్యుడు ఉన్నాడు. ఏకలవ్యుడికి ఎవరు నేర్పిరా? ద్రోణాచార్యం గుర్తుపెట్టుకున్నాడు, అతను గురువుగా పెట్టుకున్నాడు, చేస్తాడు, వస్తూ ఉంటుంది. అప్పుడు గురువు మీద ఒక అభిమానం ఉంది కదా, ఆ శ్రద్ధ. అదే ప్రకారం ఆళ్వారు ఆచార్యుల మీద ఈ శ్రద్ధ ఉండాల. ఆ కాలక్షేమ వినాలనే శ్రద్ధ ఉండాల. అదంతా ఉంటేదా మనకి బాగా పూర్తిగా వచ్చిందంటే ఏం స్వామి అంత ఆనందం. అట్లాంటి వైభవమైన ఆశ్చర్యమైన గ్రంథం ఉపదేశ రత్నమాల. ఇది చాలా మందికి తెలవదు. అది మొదటి స్టార్ట్ చేసి ఎవరు చెప్పాల. ఈ తెలుగులో ఉపన్యాసం, ఈ ఉపదేశం అలా కాలక్షేమం చెప్తాను ఎవరు అడిగనే స్టార్ట్ దీన్ని తీర్మానం చేశాను. అప్పుడు ఏం స్వామి ఉపదేశమాల చెప్తున్నారు, వేరే ఏదైనా చెప్పకూడదా అని అన్నారు. అయితే దీని వైభవం తెలవదు. ఇంత ఇంకబెడిదా ఉండదు, ఇంకా వైభవమే. ఇంతవరకు ఎంత వైభవాలు చూసేసాము, ఇంకబెట్టి చాలా వైభవం ఉండదు. దాంట్లో ఒక వైభవం లోకాచారి అనే పేరు నంబిల్లికి ఇచ్చింది. ఆ పాసనం 51వ పాసనం. ఆ వాసనంలో ఎవరు కందాడై తోడప్పర్ అనే ఒక స్వామి, మొదలియాండ వంశం, పచ్చవారణ పెరుమాళ్ళ ఆయనకి పేరు. ఆ కందాడై తోడప్పర్ ఏదో అపచారపడ్డాడు,
అపచార పడాలనే అభిప్రాయాన్ని అపచార పడాల. ఆయనకి సన్నతి కైంకర్యం, నంబెరుమాళ్ కైంకర్యం ముఖ్యం, పెరియ పెరుమాళ్ కైంకర్యం ముఖ్యం. దానికి టైం అయిపోతుందని చెప్పి ఇంకా పోవచ్చు, ఇంకా నిలబడితే ఎట్ట అని చెప్పి ఆ మాట చెప్పారు. అయితే కూడా అది నందిళ్ళ దగ్గర ఆ మాట చెప్పాడు కదా, ఏదో సామాన్యుల దగ్గర ఆ మాట చెప్తే సరి అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఏమైపోయింది, అయినా కూడా నందిళ్ళు అప్పుడు ఏమనుకున్నాడు, లేదు లేదు నేనే అపచారపడ్డాను. ఎట్లాంటి వంశం, వాదువుల వంశం. ఆ వంశపారంలో వచ్చి ఆయన దగ్గర పోయి నా అపచారపడ్డానే, ఆయన ఈ మాట చెప్పేంత మాత్రం నేను పెట్టుకున్నాను, నేను ఎంత పాపిస్తాడు అని చెప్పి ఆయన వాకిలి ద్వారా వచ్చి రాత్రి అంతా కాసుకున్నాడు. కాసుకుంటే తెల్లారితే వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు దంపతులు కందాడై తోడప్పర్, ఆయన ధర్మపత్ని. ఆ ధర్మపత్ని ఎన్ని ఉపదేశం చేయాలనో చేసింది. నువ్వు ఇలాగ చేయొచ్చా, ఆయన ఎవరు అనుకున్నావు, నమ్మాళ్వారు మళ్ళీ అవతారం చేసిన అట్లాంటి పరిస్థితి ఆయన పరిస్థితి. అంటే నంబిళ్ళ కాలక్షేపము, నంబెరుమాళ్ పొరపాడు అని చెప్పి అంత వైభవం ఉండే ఆయన్ని పోయి ఈ ప్రకారం మాట్లాడేది. నక్షమామి వసుందరే, వరాహనాయన చెప్పాడు కదా, భగవత్ అవతార పడ్డానే నేను క్షమించేది లేదు, అలాంటి పాపానికి నువ్వు పొయ్యవే అని చెప్పి ఇదంతా చెప్పను ఆయన మనసు మార్చుకొని, వాస్తవుని నేను తప్పు చేసేను, ఇప్పుడు ఏం చేయాల, ఆయన ఇంటికి పోతాం, పోయి ఆయన దగ్గర క్షమాపరికారం తీసుకుంటామని చెప్పి ఇద్దరు డిసైడ్ చేయను. దాని తర్వాత సరే రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఆయన పోయి మనం శ్రమం పెట్టద్దు అని చెప్పి ఉదయం పోతాను 4 గంటకి చేతులు దీపం పెట్టుకొని పోయాడు. పోయిన తర్వాత అక్కడ ఆయన రాత్రి ఇక్కడ వచ్చి పండుకునేశాడు, వాకిల్లో వచ్చి పండుకున్నాడు. ఎట్లయినా తెల్లారత ఆ తండాడి తోటను తిరువడి పట్టుకొని క్షమాపరికారం తీసుకోవాలా. ఎట్లాంటి వంశం, ఆ వంశం అట్లాంటి స్వామి దగ్గర అపచారపడ్డానని చెప్పి ఈయన వచ్చి పండుకోవటం. అప్పుడు ఆయన చూసిన తర్వాత నేనే కలికంటి దాసని చెప్పడం, మళ్ళా నువ్వు ఇక్కడ వచ్చి అప్పుడు నేను అక్కడ చెప్పాను దానికి ఏదో సమాధానం చెప్పేట్టుగా వచ్చేవంటే, కాదు స్వామి, క్షమాపరికారం తీసుకోవాలా, నేను పాపిస్తోడు, ఆ పాపిస్తోడు కాబట్టి ఇలాంటి స్థితిగానే ఉంటేసాను, మీ దగ్గర అపచారపడ్డాను, ఆ అపచారాన్ని క్షమాపరికారం తీసుకోవాలని చెప్పి వచ్చానని చెప్తే అప్పుడు ఇద్దరు ఒక్కొక్కరు చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత ఇంతవరకు మనం తెల్లవార్త చూసాం. అయితే దీంట్లో 3 విధమైన ముక్కురుంబుని పేరు. ముక్కురుంబు అంటారు, విద్యామతం, ధనమతం, కులమతం. మతం అంటే గర్వం. అటు ఈ విద్య ఉండాలని చెప్పి గర్వం ఉండకూడదు, మంచి కులాల్లో పుట్టిన గర్వం ఉండకూడదు, డబ్బు నా దగ్గరే ఉండదు కోటీశ్వరుడు ఆ గర్వం ఉండకూడదు. ఆ గర్వం ఉంటే ఏమవుతుందంటే అహంకార మమకారంగా వచ్చేసింది. అట్టయితే ఎవరంతా అనుకోగా ఉండారో, ఎవరంతా వినయంగా ఉండారో వాళ్ళ దగ్గర ఇదంతా ఉండకూడదని అంటారా స్వామి అంటే, అట్లా కాదు అర్థం. అన్ని ఉండొచ్చు, దాన్ని మంచిదానికి మనం ఉపయోగించుకోవాలి. కానీ నేను ఉండానే, నాలాగా ఎవరు, నా కులం ఎవరు, నా డబ్బు ఎత్తటి డబ్బు, నాలాగా అందగత్తెలు ఎవరు, లాభం లేదు, అది ఏం లాభం లేదు. దానికి ఉదయం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కోతి ఉంటేనే ఈ చెట్టుకి ఆ చెట్టుకి అట్లట పోతా ఉంటుంది. ఆ కోతి పిచ్చి పట్టిపోయింది అనుకోండి, ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఆ కోతి చారాయం తాగింది అనుకోండి, ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఆ కోతికి తేలు కొట్టింది అనుకోండి, ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఆ కోతి అట్లా ఇది కదా, అలాంటి స్వభావం ఎవరికి వస్తుంది, ఈ 3 ఉంటది కదా. విద్య అనే ఒక గర్వం ఉంటే ఇది వచ్చేస్తుంది, కులం అనే గర్వం ఉంటే ఇది వచ్చేస్తుంది, అదే నా దగ్గర డబ్బు ఉండదు అని ఒక గర్వం ఉంటుంది. ఇది 3 ఎవరి దగ్గర ఉండదు, పురత్తాళ్వారి దగ్గర ఉండదు. ఆయన దగ్గర ఒక డబ్బు తేవపెరుమాళ్, కాంచి తేవపెరుమాళ్ పెరిందేవి ఛాయ ఆమె చెప్తుంది, అంత డబ్బు వల్ల కూడా కూరతాళ్వార్ రాత్రి అయితే 10 గంటలకి కూరం అనే దివ్యదేశం కంచి నుంచి దగ్గర 15 మైళ్ళు అంత దూరంలో కూరం ఉంటుంది. అందరికీ రోజు వాళ్ళు తథ్యారాధన కైంకర్యం చేస్తారు. రాత్రి 10 గంటలకు ఆ తలుపు మూస్తారు. అది బంగారు తలుపు. ఆ తలుపు మూసేటప్పుడు ఆ బంగారు తలుపులో ఏం పెట్టింటారు,
గంటలు పెట్టి ఉంటారు. ఆ గంటలు గనగన గనగనగని నేను కొట్టుకుంటుంది తలుపు వచ్చినప్పుడు. ఏందిది రాత్రి 10 గంటలకి ఎవరో తలుపు వచ్చినట్టు ఉంటుంది, పెద్ద తలుపు అని చెప్పి, పెద్ద సంస్థానమా అని చెప్పి పెరిందేవి తాయారు ఎవరు జరుగుతుంది, ఆ వరదరాజు జరుగుతుంది. ఓ నీకు తెలవదా దేవి, నీకు తెలవదా? ఎట్లాంటి వైభవం కూడతాడో తెలుసా? పెద్ద మగరాజు. అట్లాంటి మగరాజు వాళ్ళు బంగారు తలుపు, ఆ తలుపు మూస్తున్నారు వాళ్ళకి ఈరోజు, అది శబ్దం అని చెప్తుంటే అంత ధనానికి అధిపతి దేవత శ్రీదేవి నాచారు, పెరిందేవి నాచారు. ఆమె ఈ మాట చెప్పిందంటే ఎంత డబ్బు ఉండాలి ఆయన దగ్గర. అది కాకుండా అందం అంటే అంత అందం. జ్ఞానానికి అడగాలన్నా ఎంత జ్ఞానం ఆయనకి, అపారమైన జ్ఞానం. అదే మన ఆచార అనుష్ఠానం అడగాలన్నా అంత. అది ఆయన ఏ వంశం, ఆశ్చర్యమైన వంశం. ఇదన్నీ ఉండాలి. మునిన తర్వాత ఆయనకి ఏం మాట చెప్పాడు తెలుసా? ఓ ఇదంతా నా ఉండేదాని వల్లదా, నాకేమంటే అహంకారం అమ్మకారం నాకు వస్తుంది అంటాడు. ఇదన్నీ నాకు ఉండేదాని వల్లదా అహంకారం అనకారం వస్తుంది నాకు అని చెప్తున్నాడు. మంచికాలం ఆయనే చెప్పుకుంటాడు. మంచికాలం ఏం చేసేది తెలుసా? అదన్నీ వదిలేసి స్వామి రామానుజుడి వారి తిరువడి పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత అన్ని వదిలేశాను. ఆ చరిత్ర మనకు తెలుసు. అన్ని వదిలేసి ఆయన దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నాకు అదంతా లేదంటాడు. అప్పుడు అది ఉంటేనే అది వస్తుందంటే అది మంచిదానికి మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అదన్నీ పూర్తిగా ఎవరు ఉండదు, కందాడై తోడప్పకు ఉండదు. కందాడై తోడప్పకు ఉండరు. తోడకుండా ఇప్పుడు ఆ తండాడు తోడపు ఉన్నప్పుడు ఇదన్నీ తెలుసుకోండాలి. ఆయన తెలవదా? భార్య చెప్పిన తర్వాత ఓ నేను తప్పు చేశాను, వాస్తవమే నేను తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు నంబిళ్ళ ఈ ప్రకారం చెప్పిన వెంటనే ఆయనకి బహు సంతోషం, చాలా ఆనందం. ఓ ఇట్లాంటి వ్యక్తిని చూసిందే లేదే, ఇంతటికి నేను ఏదో 2 మాటలు చెప్పాను, ఆయన ఏం మాట్లాడనే లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఈ మాట చెప్పిన తర్వాత ఆయన నుంచి పక్కకు పోయాడు. అట్లా ఆయన పక్కకు పోయిన తర్వాత మళ్ళా ఆయనే తప్పు చేశాను అనుకుని నా ఇంటి వాకిల్లో వచ్చి కూర్చున్నాడే, ఇలాంటి అధికారిని చూసిందే లేదు. ఇట్లాంటి అధికారియా, ఇట్లాంటి అధికారి, ఈయనకి ఎంత యోగ్యత ఉండదు. ఈయన పేరు నంబిల్లో ఉంటే కూడా ఎంత మాత్రం ఇలాంటిదేం చూసింది లేదే. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు కొన్ని మందికి ఆచారం చెప్పి నేను వినబడ్డాను, కొన్ని మందికి నీకు శిష్యులు చెప్పి వినబడ్డాను, కొన్ని మందికి నువ్వు ఆచారం చెప్పి వినబడ్డాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను కొన్ని మందికి కాదు, ఈ లోకానికే నువ్వే ఆచారుడు. అదిదా లోకాచారుడు. ఈ లోకానికి నువ్వే ఆచారుడు, వేరెవరు ఆచారం లేదు. ఎవరు లేదా? ఎవరు లేదు. నువ్వే ఈ లోకానికి ఆచారుడు అని చెప్పి ఆ లోకాచారుడు అనే పేరు ఇప్పుడు అప్పుడు సమర్పిస్తాడు కందాడై తోడప్పని నంబిళ్ళకి. పూర్తిగా అది కాకుండా ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. తీసుకొని ఆయన ఆలింగనం చేసుకుంటాడు. కందాడై తోడప్ప ఇద్దరు పెద్ద వంశం, సామాన్య వంశం కాదు. ఈయన నంబిళ్ళ నంబూరు వరదాచార్య, ఆయన మొదలయాండార్ వంశం, బాదువుల వంశం. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఏం చేస్తారు, ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటాడు. ఇట్లాంటి వ్యక్తిని నేను చూసిందే లేదే. నీకు ఎంత భావం, ఎట్లాంటి ఆచారం అనుష్ఠానం, ఎట్లాంటి జ్ఞానం. ఆ నంబెరమాల పెరియ పెరుమాలే లేచి వచ్చి నీ కాలక్షేపం వినాలంటే, ఆయన లేచి వచ్చి కాలక్షేపం విన్నాడు కదా, అది మనం చూసినాం. కాలక్షేపం వినాలంటే నీకు ఎంత వైభవం ఉండాలా. అంత వైభవం ఉండి కూడా నేను తప్పు చేశాను అని చెప్పి నువ్వు వస్తున్నావే, నువ్వే ఆచారుడు. లోకానికి నువ్వే ఆచారుడు, వేరే ఎవరు లేదు. ఇప్పుడు నేను చెప్తాను, ఎవరో కొన్ని మందికి ఆచారుడు నేను చెప్పాను కదా, లోకాచారుడు నువ్వే అని చెప్పి అప్పుడు కందాడై తోడప్పర్ ఆ లోకాచారణ పేరు నంబిలికి ఇస్తున్నాడు. ఆ నంబిలి ఇది ఏమైంది, శనిస్వామి ఈ లోకాచారణ పేరు నంబికి ఇచ్చాడే, దానికి ఆయనకి యోగ్యత ఉండాలంటే ఇప్పుడు కొన్ని మందిని చెప్తారు, ఏదో గౌరవిస్తారు, ఈ పేరు గౌరవిస్తారు. ఆ పేరు చెప్పిన దానివల్ల ఆయనకి పేరా, లేదు ఆ గౌరవం ఇచ్చిన దానివల్ల ఈయనకి పేరా అంటే కాదు. లోకాచారణ పేరు నంబిళ్ళకి వచ్చిందే, దానివల్ల దేనికి ఇచ్చిన గౌరవం, ఆ పేరుకి గౌరవం, ఆయనకి కాదు. ఓ ఈ లోకాచారణ పేరు ఆయన దగ్గర పోయేనే అని చెప్పి అది ఆనందపడుతుందంట ఆ లోకాచారణ పేరు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆ ప్రకారం ఉండేటప్పుడు అప్పుడు తోడప్పటికి చాలా ఆనందమై ఇది
ఆనందమయ్యి తర్వాత ఏంటి ఇది ఎక్కడ రెండు విషయం చెప్పాను. పరవస్తు పట్టాభిరామ్జీ అని ఒక స్వామి. ఆయన ఎవరంటే ఇప్పుడు మనం పిల్లలోకంజీ వ్యాఖ్యానంతో అడిగిన చూసి చెప్తున్నాం. అడిగిన సొంతంగా నాకేం తెలవదు, ఏదే తెలవదు. వాళ్ళు ఏం రాసి పెట్టారో అట్లే మీకు తిప్పి చెప్పేస్తున్నాను అంతే. మిగతా అడిగిన ఏం తెలవదు. రాసింది చదువుతున్నాను, తీసుకొచ్చి ఇదే చెప్పేస్తున్నాను. అప్పుడు ఇది పిల్లలోకంజీ నా స్వామి రాసి పెట్టారు వ్యాఖ్యానం. ఆయన ఎవరంటే పరవస్తు పట్టభిరాంజీయరు, ఆయన శిష్యుడు. ఆయనకి శిష్యుడికి శిష్యుడు ఎవరు? ఇప్పుడు మన వ్యాఖ్యానం చూస్తున్నామే పిల్లలోకంజీ స్వామి. ఆయన దీని గురించి రాసిండాడు. అయితే అప్పుడు మనం చూసాం. ఏం రాసిండు అంటే అంతిమోపాయటైన ఒక గ్రంథం చదివేమనుకోండి, మన దేనికి యోగ్యత లేదు తెలిసిపోద్ది. ఆ గ్రంథం అయితే కాలక్షేపం విన్నాడు. ఆ గ్రంథం విన్నామనుకోండి, స్వామి నేను దేనికి యోగ్యత లేదు కదా, ఆ గ్రంథంలో చెప్పిన ప్రకారం ఒక్క యోగ్యత కూడా నాకు లేదే. అట్లాంటి అంతిమం అంటే ఈ యొక్క శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలని చెప్పి రాసినాడు. అది అంతిమ కాలం ఎలా ఉండాలా, నిష్ఠ ఎట్లా ఉండాలని చెప్పి ఆశ్చర్యంగా రాశాడు. ఆయన పరవస్తు పట్టభిరాంజీరు మహావాలమావుడి అష్టదిగ్గజంగా అనే ఆ 8 శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన అంతిమోపాయని ఇచ్చివి ఆశ్చర్యం. ఇదంతా చెప్పాలని అయితే దానికి ఉండే కాలక్షేప వినే అధికారులు కావాలా. ఇప్పుడు ఆ ప్రకారం రాశాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చూసాడు. அனுகூலையா இருக்கிற அவர் தேவியார் இதை கேட்டு அனுதாப ஏதுவாக சில வார்த்தையை சொல்ல, அப்படி சொன்ன அவருடைய வார்த்தையை கேட்டு ஆச்சரியமே பிரமாதாது புத்தி தோபாபி யதாகதா கியத்தே சதாம் అనుదప్తితస్తడా దుతానేవ క్షమాయేన్ నాణ్యత గమగ సమగా. ఇది ఒక ప్రమాణ వాక్యం. ఏం చెప్తుందంటే, నాకు తెలిసో తెలవకుండానో ఏదో ఒకటి చేసేసాను, తెలిసో తెలవకుండానో అటైతే సరే అది ఎంతో నాకు తెలవకుండానే పడిపోయిందండి. నడిచిపోతా ఉంటారు, కాళ్ళు అడ్డం పెడతారు, కావాలనే పెట్టాలి, తెలవకుండా పెట్టేసి పడిపోయాడు అంటే ఏం చేసి తలపని చేసిన అప్పుడు తెలుసు తెలవకుండాను ఏదో ఒక తప్పు చేశాను అనుకోండి. తప్పు చేశానంటే అది తప్పు చేసిన వ్యక్తి ఎట్లాంటి మంచి జ్ఞాని, బాగా శాస్త్రం తెలిసినోడు, బాగా వైష్ణవుడుగా ఉన్నాడు. అట్లా తెలిసినోడు అతను తప్పు చేసినోడు. ఇప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు కందాడి తోడపర్ ఈ ప్రకారం చేశాడు. ఏం చేశాడు? చాలు మీరు పోవచ్చు, కైకర్యాలు ఉండదు, మీరు పోవచ్చు మీ మాట చెప్పాడు కదా. అప్పుడు తెలిసి తెలవకుండా చెప్పేశాడు. ఇప్పుడు ఆ ప్రకారం చెప్పిన తర్వాత దానికి అయితే ఈయన బాగా తెలిసినోడే, శాస్త్రం పూర్తిగా తెలిసినోడు, కందాడి తోడపని తెలిసింది కదా. ఆ ప్రకారం తెలిసినోడు ఈయన ఏం ఒకటి తెలవకుండా కాదు, అన్ని తెలుసు. అయితే ఆ ప్రకారం ఉన్నప్పుడు దానికి ఏం చెయ్యాల? తెలుసు తెలవకుండానే ఏదో తప్పు చేశాడు, దానికి ఏం చేయాలంటే క్షమాపరికారం మనకు అడగాల. మొదట చెయ్యాల, క్షమాపరికారం అడగాల. లేదా ఇట్లా చేసేసానే అని చెప్పి మనమే ఏం చేసుకోవాలంటే అట్నే మనకు దానికి మనమే దాన్ని ముందుకోవాలి, అట్లే శ్రమపడాలి. ఇట్లా చేశాను, నేను మనిషిగా నేను ఇట్లా అనుకోగలను. ప్రమాణం చెప్తుంది, శాస్త్ర ప్రమాణం చెప్తుంది, ఈ ప్రకారం అనుకోవాలా. సరే, దాని తర్వాత ఏం చేయాలి స్వామి? ఎవరి దగ్గర అపచార పడ్డాను, ఇప్పుడు నంబిళ్ళ దగ్గర అపచార పడ్డాడు కందాడి తోడపడు, ఎవరి దగ్గర అపచార పడ్డానో వాళ్ళ దగ్గర పోయి అపచార క్షామనం ప్రార్థియాలి. నన్ను క్షమించాలని ప్రార్థిగాల. దీని తప్ప వేరే దారి లేదని చెప్తుంది శాస్త్రం. లేదు స్వామి, ఏదో డబ్బులు ఇచ్చేస్తాను స్వామి, భగవంతుడి దగ్గరపై ఒక ఉభయం చేస్తాను స్వామి అంటే భగవంతుడు ఇంకా కోపం వస్తుంది. భాగవత అపచార పట్ట అంటే ఆయన దగ్గర పోతే పని అవుతుంది, ఆయన ఇంకో కోపం వస్తుంది, నీకు శిక్ష ఇస్తాడు. అప్పుడు ఏ భాగవతుల దగ్గర నువ్వు సమపడ్డావో అపచారపడ్డావో ఆయన తిరుగుని పెట్టుకొని క్షమాపరికారం అడగాల్సిందే. ఈ ప్రమాణం చెప్తుంది. ప్రమాదాది బుద్ధోపాపి, బుద్ధి తెలిసి చేసిన, బుద్ధి తెలవకుండా చేసిన, బుద్ధోపాపి బుద్ధితో చేశానండి, కావాలనే చేశాను, తెలవలేదండి, ప్రమాదంగా జరిగింది, ప్రమాదం అంటే అది నాకు తెలవకుండా అయిందని అర్థం.
ప్రమాదం అంటే యోగం ఉండదు కాదు. ఆ బాధ జరిగిందంటే అప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి ఏంటి క్షమాపరిహారం తీసుకోవాలా. రెండోది ఇట్లా చేసే మనమే అది శ్రమ పడాలా చేయాలి. ఇది ప్రమాణం. అది కాకుండా ఈ దీంట్లో ఈయనకి ఎట్లా వచ్చింది ఈ కొందాడ చోళపతికి నంబిల్ని ఈ ప్రకారం చెప్పాలని ఎట్లా వచ్చింది? ఏదో ఒక అంగలకు ఆయనకి ఇంత వైభవం ఉండదు, ఆయన పెరుమాళం వింటున్నాడు, ఆయనకి ఇంత జనాలు వస్తున్నారే, అట్లా ఒక స్థితి వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు అదేంటి, అందువల్ల ఆ మాట వచ్చేసింది, అయింది పోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు అది పోయింది. భార్య, ఆ ధర్మపతిని భార్య దాల అది పోయింది. ఎప్పుడు అది పోయిందో ఇంక మీద ఏం చేయాలా? దానికి ఆ అపచార పడిన దానికి క్షమాపరిహారం తీసుకోవాలి కదా. అందువల్లదా ఆయన ఏం చేశాడు, ఆయన భార్యాన్ని తీసుకొని మన నంబిల్లి తిరుమాలిగా పోతా అని చెప్తుంటూ నంబిల్లి తిరుమల పోకముందే అతను వచ్చేసాడు ఇక్కడ నన్ను చూసాను. ఇంకొక ప్రమాణం చూడండి. అదోదోహు అభి సత్రోతం అత్యంతు అచ్యుత ప్రియం ప్రబోధ్య వివిధైర్ సత్యైని ప్రాజ్ఞాతీత ప్రసాదయే. ఎవరొకరు బుద్ధితో ఉండాడో అతను దీనివల్ల నేను చేశానండి అని చెప్పి ఏదో యుక్తి చెప్తేను, యుక్తి లేకుండా చెప్తేను అతను అపచార పడ్డాడంటే ఆ అపచారానికి ఏదో యుక్తి ఉంటుంది స్వామి. ఆయన దగ్గర అపచార పడ్డని చెప్పారు కదా, ఆయన ఇట్లా చేశాడండి అందువల్ల నేను చేశాను. కొంతమంది చెప్తారు కదా, ఆయన ఇట్లా చేశాడండి, అట్లా చేసే మనం గమ్ముగా ఉంటే అదే ప్రకారం అందరూ చేస్తారు కదా, అది మొదలు నేను తీర్చాలి కదా, అప్పుడు ఏం చేయాలా? ఆయనకి నేను ఎదురువాదం చేయాలి కదా, అందువల్ల నేను చేశానండి అని చెప్తారు కదా. ఆయన అపచార పడ్డాడు, ఆయన అపచార పడిన దానివల్ల నేను ఇది చేశాను అని చెప్పి కొంతమందిని వాదం వేస్తారు. వాళ్ళు తప్పు చేశాను ఒప్పుకోరు. ఎప్పుడైనా శ్రీ వైష్ణవ లక్షణం ఏం తెలుసునే? శ్రీ వైష్ణవ లక్షణమే ఇల్లాద కుట్టத்தை உண்டு என்று ஏறிட்டு சொன்னாலும் இல்லை செய்யாதே உண்டு என்று இசைகைதான் తానరింద శ్రీ వైష్ణవం అని చెప్తారు పెద్దోళ్ళు. నేను తప్పే చేయలేదు. అయితే ఎవరో ఒక పక్కింటి ఆయన ఎవరో ఒకరు వచ్చి ఈ తప్పు నువ్వు చేసావే అని చెప్పి వాళ్ళు పైకి వేసుకొని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు నేను చెప్పాలా? అవునండి. లేదని చెప్పకూడదు, అవును అని చెప్పి ఆ ప్రకారం ఒప్పుకున్నామంటే నీ పరమ శ్రీ వైష్ణవుడు పేరంట. స్వామి మీరు ఏ లోకంలో ఉండారు ఈ ప్రకారం చెప్తారంటే, తప్పు చేసినోడిని తప్పు చెప్తే చెప్పి కోర్టుకు వస్తామని పిలుస్తున్నారు. అక్కడ పోయి చూసుకుంటాం నేను చేయలేదు అని చెప్పి దానికి ఏదేదో అడ్వకేట్స్ అంతా పెట్టుకొని అది ఎట్లా అబద్ధంగా నిజంగా ఉంటే అబద్ధం చేస్తారు, అబద్ధంగా ఉంటే నిజం చేస్తారు. మీరేం స్వామి ఈ ప్రకారం చెప్తున్నారంటే ఇదిదా శ్రీ వైష్ణవ లక్షణం. లేదని చెప్తే కూడా ఆ లేదని చెప్పే ఒక విధాన్ని ఉండాలని వాళ్ళు చెప్పేశారు, నేను చేయలా చెప్పేశారు. చెప్తే అది ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటే అది శ్రీ వైష్ణవ లక్షణం అంట. ఇప్పుడు ఎవరు ఒకరు బుద్ధితో చేసిన తర్వాత నేను చేశానండి, ఆయన ఈ ప్రకారం చేశాడు అందువల్ల చేశాను అంటే అని చెప్తాడు కదా. దాని వాదం వేయకూడదు, ఒప్పుకోవాలి. దీన్ని ఎక్కడ తెలుస్తుంది చూసినా మనం చాలాసార్లు చూసినాం. ఆ కాలక్షేమం పూర్తిగా మనం వినింటాము. ఎక్కడ తెలుసా? మనకి చాలా ప్రసిద్ధంగా ఉండే తిరుప్పావలి ఇది ఉండాది. 15వ పాసురం. ఎల్లే இளங்கிளியே இன்னுமுறம் குதியோ சில்லன் அடையேன் மின் அங்கமீர் போதலுகின்றேன் ஒல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிரிதம் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக உள்ளை நீ போதாய் உனக்கண்ண வேருடைய எல்லாரும் பொந்தாரோ போந்தார் பொந்தென்னிக்கொள் வல்லானை கொன்றானை మాట్రాని మాట్టడిక్క వల్లాని మాయని అని పాసురం. ఆ పాసురంలో ఏం చెప్తున్నాడు? వాక్యంలో వచ్చేసారు. ఇలంకిలీలు ఒక అమ్మాయి గోపిక, ఆమెను వేసుకొని కృష్ణానుభవానికి తీసుకుపోవాలా. ఆండాల్ గోష్ఠి ఒక్కొక్కరు ఇంటిగా పోయి ఒక్కొక్కరు లేపుకొని వాళ్ళతో కలుసుకొని వస్తున్నారు. వస్తా అన్నప్పుడు ఇది కళా ఇల్లు, 10వ ఇల్లు. ఆ 10వ ఇల్లుకి వచ్చారు. ఆ ఇంటి అమ్మాయి పేరు ఇలంకిలి అని పేరు. ఇదంతా మనం తిరుపాలు మనం చూసినాము. ఈ ఒక పాసనమే 6 కాలక్షేపం అయింది. అది అట్లా ఉన్నప్పుడు ఆ ఇలంకిలి అని పేరు. ఆ ఇలంకిలి ఆయన లేపి తీసుకోపోవడం నిద్రపోతుంది.
ఈ రోజులోకి ఇంకా నిద్రపోతున్నావా ఏమి నువ్వు అంటే బయట ఉండేది చెప్పారు. లోపల ఉండేది సరే మన కోసం వచ్చింది చెప్పాలి కదా. అట్లా లేకుండా అదేంటి నా ఇంటి వాకిళ్ళు వచ్చి నన్నే మీరు తిడుతున్నారు, నా ఇంటి వాకిళ్ళు వచ్చి ఈ పక్క నన్ను తిడుతున్నారే, మీరు వచ్చింటే నేను చేయాలా అని చెప్పి ఈ మాట చెప్పింది. చెప్పిన కొంచెంసేపటికి ఆలోచించింది లోపల ఉండే అమ్మాయి, ఇలాంటి ఈయన పేరు. ఆ అమ్మాయి ఆలోచించింది, ఏంటి వాళ్ళని ఈ మాట చెప్పాను, వాళ్ళు ఎందుకోసం వచ్చారు, నా కోసం కదా వచ్చారు, నేను లేదంటే వాళ్ళ కృష్ణావదం దొరకద్దే. అయినా కూడా ఈ అమ్మాయిని వదిలేసిపోకూడదు, ఈ మూడు తీసుకుపోవాలా అని చెప్పి అభిప్రాయంతో వచ్చారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళని పోయిన తప్పు చెప్తున్నానే, తప్పైందే, నా కోసం కదా వచ్చారు అని చెప్పి అప్పుడు నేను చేసింది తప్పు ఒప్పుకుంటుంది. నానేదా నాయుడుగా, నానేదా నేనే తప్పు చేసిన అనుకుంటాను. అంటే వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట, వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక, లోపల ఉండే ఇలంకిని ఒక మాట చెప్తుంది ఆ గోపిక, బయట ఉండే ఆండాల గోచు ఒక మాట చెప్తున్నారు. ఇన్ను మురగి షిల్ అంటాడు, ఎందుకు అట్లా మాట్లాడతావు, అట్లా ఒక సూది కుడిచినట్టు మాట్లాడతావు అంటున్నా. వల్లి ఉంటాడు బాగానే తెలుసు ఎట్లా మాట్లాడతావు, ఎట్లా చేస్తావు, ఎన్ని సంవత్సరంగా నిన్ను చూస్తున్నాను, నిన్ను గురించి తర్వాత వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ మీరు ఆ ప్రకారం ఉండేటోళ్ళు, మేము కాదు. ఇన్ని మాటలు ఒకరికొకరు జరుగుతా ఉన్నప్పుడు ఆలోచించి కడానే ఓ నేనే తప్పు చేసాను. అప్పుడు ఏం చెప్పాడు, లోపల ఉండే అమ్మాయి చెప్తుంది ఆ ప్రకారం నానేదా ఆయుడుగా. అప్పుడంటే ఆ ప్రకారం చెప్పింది ఇదా, ఆ ప్రకారం శ్రీవైష్ణవ లక్షణం. అప్పుడు ఏది తప్పే లేదంటే కూడా ఉండాది పైకి వేస్తే కూడా అవునండి నేను నీచుడు, ఏ తప్పు అంటే మనకి ఎవరికి తలవాలా, మన మంచోడిని ఎవరి దగ్గర మనం ప్రూఫ్ చేయాలా, భగవంతుడికి తెలుసు, మిగతా వాళ్ళు తెలియాల్సిన పని లేదు. సరే స్వామి మిగతా వాళ్ళు తెలియాల్సిన పని లేదు, వాళ్ళకి శిక్ష ఇచ్చారంటే అది ఆయన చూసుకుంటాడు, ఆ శిక్ష ఆయన చూసుకుంటాడు, ఏమీ రాదు, ఒక్కటి కూడా రాదు. ఎందుకు రాదంటే రాదు. అప్పుడు ఈ ప్రకారం ఉండదు, అదిదా నానరించే శ్రీవైష్ణవం చెప్పిన ఆ ప్రకారం దీన్ని ఆ ఈ ప్రకారం ఉండాలి. ఇప్పుడు శ్రీవైష్ణవ లక్షణం చెప్పారు కదా, ఎవరు చెప్తున్నారు తెలుసా ఈ ప్రకారం, భరతుడు ఏం చెప్పాడు తెలుసా, రాముడు అడవికి పోయేదానికి ఎవరు ప్రధాన కర్త అంటే, ఈ వరాలు తీసుకునేటప్పుడు భరతుడు రాజ్యంలో లేదు, అయోధ్యలో లేదు, కేకేయ దేశంలో ఉన్నాడు. ఇజాదిత్యుని వాళ్ళ మామ ఇంటికి పోయాడు. అప్పుడు కేకేయ దేశంలో కానీ దాని తర్వాత భరతుడు వస్తున్నాడు. ఇదంతా భరతుడికి తెలవదు. వచ్చిన తర్వాత చూశాడు, కైకేయి చూశాడు. కైకేయి ఏం చెప్తా, ఓ రాజన్ నువ్వే రాజు, నా రాముని పంపించేశాను, నువ్వే రాజు అని చెప్పి అతని దగ్గర చెప్పాడు. అతను అంతా మూర్చెక్కింది, పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఓ ఇట్లా చేసిందే నా తల్లి, ఇట్లా చేసింది తల్లి అది కాదని చెప్పి సరి రాముడు అడవికి పోవటానికి ఎవరు ప్రధాన కర్త, ఎవరు నా మంత్ర అంటే ఏది, కైకేయి పక్కన ఉంది కదా మంత్ర గుణి, ఆమెదా ఏం చెప్పింది, చెప్పించింది ఎవరికి, కైకేయికి. అంటే మొదట నా రాముడికి పట్టాభిషేకం చెప్పిన వెంటనే దశరథికి కైకేయికి ఆనందం, అంత ఆనందం, నా రాముడికి పట్టాభిషేకం, నా రాముడికి పట్టాభిషేకం అని చెప్పారు. అయితే దాని తర్వాత మనసు మార్చింది ఎవరు అంటే కైకేయి, ది భూని మంత్ర. ఏంది నువ్వు విషయం తెలియకుండా తింటావు, రాముడు నీ కొడుగా అని చెప్పి ఏదేదో మాట చెప్పి బ్రైట్ వాష్ అంటారు కదా, అదంతా చేసింది. చేసిన తర్వాత దశరథుడు ఇది తీసుకుంది. అందువల్ల మంత్రద ప్రధాన కర్త, మంత్రద ఈ ప్రకారం చేసింది అని చెప్పి మంత్రి మీద వేసేసాడు. మంత్రం చెప్పింది అని చెప్పి నా తల్లి ఎందుకు తీసుకోవాలా, నా తల్లికి బుద్ధి లేదా, మంత్రం నీకు పని మనిషి, అది పని మనిషి ఇప్పుడు మాట తీసుకోవాలా, తీసుకోకూడదే. ఒక పని మనిషి ఏ మాత్రం ఉండాలో ఆ మాత్రం ఉండాలి కదా. అట్లా ఉన్నప్పుడు నా తల్లికి అక్కడ బుద్ధి పోయింది, ఓ నువ్వు పని మనిషి, నువ్వు అమ్మగౌండు, నా రాముడు పట్టాభిషేకం అవుతుంది అమ్మగౌండు అని ఈ మాట చెప్పిండాలి కదా. చెప్పకుండా నా తల్లి కదా చెప్పింది, 14 సంవత్సరాలు రాముడు అడవికి పోవాలని చెప్పి. అప్పుడు మంత్ర కన్నా నా తల్లిదా ప్రధానమైంది, రాముడు అడవికి పోయేదానికి రెండోది వచ్చింది. మొదట మంత్రం మీద వేశాడు, దాని తర్వాత ఎవరి మీద వేశాడు, కైకేయి మీద వేసేసాడు.
కైకేయి ఇది వేసిన తర్వాత అప్పుడు కూడా మనసు మార్చుకున్నాడు భరతుడు. లేదు లేదు, ఎట్టయినా అది తల్లి కదా, తల్లి అంటేనే కన్న కొడుక్కి అన్ని రావాలి ఏ తల్లి అని అనుకుంటుంది కదా. రాముడు కన్న కొడుకు కాదు, కన్న కొడుకు నేనే కదా భరతుడు, నేనే కదా, నాకే కదా రాజ్య పరిపాలన, ఏ తల్లికైనా అది ఉంటది కదా. అందువల్ల నా తల్లి తెలిసింది, ఏం తెలిసింది, ఓ నా భరతుడు రాజ్య పరిపాలన చెయ్యాలా, అప్పుడు రాముడు ఇక్కడ ఉంటే ఏదో ఒక శ్రమం వస్తుంది, అందువల్ల అడిగి పంపించేస్తాము అని అభిప్రాయం నా కైకేయికి వచ్చింది, నా తల్లికి వచ్చింది. అందువల్ల తల్లికి ఉండే స్వభావం వల్ల ఆ మాట చెప్పింది. అయితే ఆ తల్లి అడిగింది, ఎవరిని అడిగింది, తండ్రి అయిన దశరథుని అడిగింది కదా. దశరథకి ఎక్కడ బుద్ధి పోయింది, అతనేం చెప్పాలా, ఏ కైకేయి నువ్వేం చెప్పేది, నా ఇష్టం నా ఇష్టం, నేను రావణుడు చేస్తాను, నువ్వేం చెప్పేది, ఈ మాట చెప్పిండొచ్చు కదా. ఈ మాట చెప్పకుండా ఏం చేశాడు, ఏదో ఎప్పుడో 2 వరాలు ఇచ్చానని చెప్పి ఇప్పుడు ఇస్తున్నా చెప్పి ఇతను ఒప్పుకున్నాడు కదా. అప్పుడు దశరథుడిదా ప్రధానం, రాముడు అడవికి పోయటానికి దశరథుడే ప్రధాన కర్త అని చెప్పేట్టున్నాడు. ఎన్నిమైంది, మొదట మంత్ర నుంచి సుమిత్రకి వచ్చింది, సారీ మంత్ర నుంచి కైకేయికి వచ్చింది, కైకేయి నుంచి దశరథికి వచ్చింది. అయితే దశరథి మీద కూడా కొంచెం మంచి అభిప్రాయం తీసుకున్నాడు. ఏం చేసేది, భార్య చెప్పి తీసుకోవాలి కదా, తీసుకుందని కావాలా, ఏం చేయలేదు కదా. అది కాకుండా 2 వరాలు ముందే ఇచ్చా అని చెప్పాడు, ఆ 2 వరాలు ఇప్పుడు అడుగుతుంది. దశరథి సత్యసంతుడు, చెప్పిన మాట అదే ప్రకారం ఉంటాడు, అయితే సత్యం పోద్ది కదా, అందువల్ల ఇచ్చేసాడు. అయినా కూడా దశరథుడు ఎవరి దగ్గర చెప్పాడు, రాముడి దగ్గర కదా చెప్పాడు. రామా నువ్వు 14 సంవత్సరాలు అడిగి పోవాలా, భరతుడికి రాజ్య పరిపాలన చెప్పాడు కదా. రాముడు ఏం చెప్పిండాలా, ఇప్పుడు పిల్లలు అయితే చెప్పింది కాదు, ఏంటి నాకు ఇవ్వాల్సింది ఇవ్వ, సొమ్ముని సపరేట్ చేయి, లేకపోతే కోర్టుకు పోతాను నేను, ఇదంతా ఈ కాలం పిల్లలది చెప్తాడు. ఆయన ఏం చెప్పిండాలా, అదంతా కాదు, నువ్వు నాకు రాజ్య పట్టాభిషేకం నిన్న చెప్పేశావు, వశిష్ఠుడు రాసి పెట్టేశాడు, రాముడికి రాజ్య పట్టాభిషేకం రేపు అని చెప్పేశాడు. అదంతా కాదు, ఎప్పుడు మాట చెప్పేశానో ఆ మాట ప్రకారం ఉంటాను, నేను అడవికింత పోను, నాకే పట్టాభిషేకం, నేనే రాజు అని చెప్పి ఇతను చేసి ఉండాలి కదా. అప్పుడు రాముడు అడవికి పోవటానికి ఎవరు ప్రధాన కర్త అంటే రాముడే, అతనికే ఈ ప్రకారం చేశాడు. తమ్ముగా ఏం చెప్పేసాడు, నేను ఫోన్ కాదు తండ్రి, నేను ఫోన్ కాదు అని చెప్పిండొచ్చు కదా. లేదు లేదు, రాముడి మీద కూడా తప్పు లేదు, ఎందుకంటే ఈ అవతారమే తండ్రి మాట వినే అవతారం. తండ్రి మాట, ఇక రాముడు అంటే నేను తల్లిదండ్రులు ఏం చెప్తారో ఆ మాట వినే అవతారం. ఇది కృష్ణావతారం కాదు, కృష్ణావతారం అంటే కృష్ణుడు చెప్తాడు, తండ్రి ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పడం రాముడు వింటాడు. అందువల్ల అట్లాంటి అవతారం రాముడి మీద కూడా ఈ తప్పు లేదు చెప్పాడు. అప్పుడు ఎవరు తప్పు, ఇప్పుడు రాముడు అడవికి పోయాడు, దానికి ప్రధానంగా ఉండే కారణం ఎవరు, ఈ పాపిష్టి పెట్టనే, అదిదా కారణం. భరతుడు చెప్తున్నాడు ఈ మాట, ఈ పాపిష్టోడు పుట్టేనే, భరతుడు వల్లదా రాముడు పోయాడు. ఎవరైనా నమ్మవద్దా, భరతుడికి రాముడు అడవికి పోయిందని ఏదన్నా సంబంధం ఉండదా, ఒక్క సంబంధం కూడా లేదు. ఇది శ్రీ వైష్ణవ లక్షణం. అప్పుడు శ్రీరామాయణ వేరలేదు, శ్రీ వైష్ణవ వేరు కాదు, శ్రీరామాయణమే తిరువాయుడియే శ్రీ వైష్ణవం. అప్పుడే ఏంది, ఈ భరతుడు పుట్టిన పాపిష్టోడు కదా నేను, ఈ పాపి పుట్టిన దాని వల్ల రాముడు పోయాడు. వాల్మీకి రామాయణం అది. ఎందుకు చెప్తున్నా అంటే ఇది శ్రీ వైష్ణవం. అది ఆ ప్రకారం ఇప్పుడు కందాడి తోడపని ఏం చేశాడు, తప్పు నాది అయితే నమ్మినది చెప్పుకుంటాడు, తప్పు నాది అని చెప్తాడు కదా. ఆ ప్రకారం అంటే భాగవత లక్షణం అంటే ఏ పరిస్థితులను ఎవరు ఏది చెప్తామో అది ఒప్పుకోవాలా, ఆ ప్రకారం చేయాలి కదా. అందువల్ల ఈ ప్రకారం చేసాడు. సరే స్వామి, ఇదన్నీ చేసి ఉంటే కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కదా, వాళ్ళిద్దరు ఏం చేసి ఉండొచ్చు. ఒక పక్క ఎందుకోసం ఇది ఇంత మాత్రం చెప్తున్నా అంటే, మన సంప్రదాయంలో తాత్పర్యం ప్రధానం, కథాభాగం ప్రధానం కాదు. అప్పుడు శ్రీరంగంలో ఏదో ఉత్సవాలు జరగాలి, ఆ టైంలో నంబిలో వచ్చేసాడు, పెరుమాళ్ళు చేయిస్తున్నాడు, అయితే టైం అయిపోయింది పోమని చెప్పేసాడు. ఆయన ఏం చెప్పి, అప్పుడు ఆయన మీద తప్పులేదు, ఆయన ఏం చెప్పాడా, ఎవరు కందాడే తోడప, నా మీద తప్పలేదండి, భగవంతుడు కైంకర్యం ప్రధానం,
టయానికి అవ్వాలా. శ్రీరంగం ఏదైనా ఒక్కొక్క టైం, ఈ టైం అంటే ఆ టైం ప్రకారం ఒక్కొక్క ఉత్సవాలు జరగద్ది. అట్లా ఉన్నప్పుడు ఆ ఉత్సవం ప్రకారం జరగాలంటే అప్పుడు ఎవరెవరు బయట పోవాలన్నా వాళ్ళు పోవాలి కదా. పోతే కదా ఉత్సవాలు తెరవేసి దాని తర్వాత ఉత్సవాలు జరిగేదానికి. అందువల్ల నా మీద తప్పు లేదు, నేను నమ్మిలేదు, నువ్వు చేసింది తప్పు, నా మీద తప్పు లేదు అని ఆయన చెప్పిండొచ్చు. ఆయన అట్లా చెప్పాల. ఇది ఒక పక్క అట్లా పెట్టుకోండి. ఇంకొక పక్క నంబిల్ల ఏం చెప్తున్నంటే, నంబిల్ల ఇట్లా చెప్పిండొచ్చు. ఏం చెప్పిండొచ్చు? నేను క్షమించాలా? ఒక భక్తుడు సేవించేదానికన్నా భగవంతుడికి మరి ఏం కావాలా? భక్తానాం తాం ప్రకాశసే, శాస్త్రమే చెప్తుంది. నథే రూపం నథే ఆకారం. ఆ భగవంతుడు రూపమో భగవంతుడు ఆకారమో ఏదైనా కానీ భక్తుల కోసం, ఆ భక్తుల కోసం ఉన్నాడు కదా. అప్పుడు నా కోసమే ఉన్నాడు కదా. అప్పుడు నా కోసం ఉన్నప్పుడు నేను క్షమించాలి కదా. అందుకోసం నేను క్షమించాను. రెండోది, నేను ఎట్లా తోడు, ఎంత వైభవం నాకుండది. ఆ ఈడు వ్యాఖ్యానం పూర్తిగా నేను చెప్తున్నాను, నా కోసమే ఆ పెరియ పరిమా లేచి వచ్చి వింటున్నాడే. అట్లా ఉన్నప్పుడు అంత వైభవం నాకుండదు కదా. అప్పుడు ఏం చెప్పిండాలో కందాడి తోడపారు, ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళు కదా. ఎందుకోసం చెప్పాడు? అప్పుడు తప్పు నా మీద ఉండదా? లేదే. అది కాకుండా రెండోది, నేను మంగళాశాసనం చేస్తే ఆ పెరుమాలో ఉంటారు. ఇది కొంచెం బాగా తెలుసుకోవాలి. శ్రీ వైష్ణవాల మంగళాశాసనం ఏ సన్నతికి లేదో ఆ సన్నతి కొంచెం లాగా ఉంటుంది. తిరుమల ఇప్పుడు ఓగోను ఉండాలంటే ఎందుకోసం? శ్రీరంగం ఇప్పుడు ఓగోను ఉండదు. అన్ని ఆచారులు మంగళాశాసనం చేసిన దివ్య దేశం తిరుమల. అదే ప్రకారం అన్ని ఆచారం ఇప్పుడు మంగళాశాసనం జరుగుతూనే ఉంటుంది, జరగతానే ఉంటుంది. శ్రీరంగ మంగళనిధం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాళమేఘం. అప్పుడు జరుగుతుంది కదా. అప్పుడు నేను మంగళాశాసనం చేస్తే కదా ఆ పెరుమాళ్ళు ఉంటారు. అందువల్ల నేను చేసేనని చెప్పి ఈ ప్రకారం చెప్పి ఉండాలి. యుద్ధులు చెప్పాల. యుద్ధులు ఏం చెప్పి ఉండాలా? నాకు భగవత్ కైంకర్యం ప్రధానం, ఉత్సవాలు ప్రధానం, అందువల్ల నేను ఆ మాట చెప్పానని చెప్పి కందాడ తోడపడి చెప్పిండొచ్చు. చెప్పాల. నాకు పెరుమాళ సేవ ప్రధానం, నేను సేవిస్తే నేను మంగళాశాసనం చేస్తుందా ఆయన ఉంటుడు, అందువల్ల నేను సేవిస్తున్నాను అని ఆ మాట చెప్పిండాల. ఇద్దరు విద్వాన్లు, ఇద్దరు అడగలే. ఎందుకంటే వాళ్ళు భయం. విద్వాన్లు అంటేనే భయం. రెండు భయం రావచ్చు. మంచి కులంలో పుట్టే ఒక భయం రావచ్చు, పెద్ద విద్వాన్గా ఉంటే భయం రావచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అదేమి అక్కడైతే షాప్ ఉంటుందండి. ఆ షాప్లో ఏదైతే తీసుకురాని అంటే నేను పోతానా? అదే ఎవరు వాకిల్లో పోతారు, వాళ్ళు పోతారు. అదే ప్రకారం విద్వాన్ ఏ రకాలు ఉండాలో ఆ ప్రకారం ఉండాలి కదా. అదే మనం మంచి కులం ఆ ప్రకారం ఉంటారు కదా. అప్పుడు విద్వాన్ అంటేను, విద్వాన్ అంటే ఏంటి? ప్రమాణాన్ని చూస్తాడు. ప్రమాణం అంటే ఏంది? శాస్త్రం ఏం చెప్తుంది అది చూస్తాడు విద్వాన్ అంటేనే. అయితే దాంట్లో ఏం చెప్తుంది? భాగవత్ అపచారం కూడదు చెప్పి బాగా చెప్తుంది కదా. అందువల్ల భాగవత అపచారం చేస్తేనే మోక్షానికి ఫోన్ కాదు, బాగానే ఆ ప్రమాణం చెప్తుంది. అందువల్ల ఆ ప్రమాణం కోసం వాళ్ళు ఏం చేస్తారు? భయపడుకొని కూడదు బాగా తెలుస్తుంది, అందువల్ల దాన్ని వదిలేస్తారు. అదే మంచి కులంలో పుట్టున్నారు అనుకోండి, మంచి కులంలో పుట్టారు. ఆ కులంలో ఇది చాలా ముఖ్యం. గోత్రం చూచి పిల్లనివని చెప్తారు. గోత్రం అంటే వాళ్ళేమి వైశ్యాలా, వాళ్ళేమి క్షత్రియాలా, వాళ్ళేమి బ్రాహ్మణులా, వాళ్ళేమి శూద్రులా, అది కాదు గోత్రం. లేదా వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కదా, అది కూడా కాదు. అటైతేనే వాళ్ళు శ్రీ వైష్ణవ లక్షణం ఉండదా, భగవత్ సంబంధం ఉండదు, అదిదా గోత్రం. గోత్రం అటైతే విశ్వామిత్ర గోత్రం, ఏదో గోత్రం అంతా ఉంటుంది కదా, ఆ గోత్రం అది చెప్పలేం. అదే ప్రకారం ఆ కులం ఉంటేనే ఏంటంటే ఈ వంశంలో నువ్వు పుట్టావా, అప్పుడు పెద్దోళ్ళు ఒక్కొక్క మాట చెప్తా ఉంటారు. ఈ ప్రకారం ఉండాలి మాట చెప్తా ఉంటారు కదా. అది బాగా అలవాటు అయిపోతుంది. అది మన భారతదేశంలో ఉంటుంది. మిగతా దేశంలో వాళ్ళు పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎక్కడో వదిలేస్తారు. వీళ్ళు భార్యాభర్తలు ఎక్కడ ఉంటారు, ఆ పిల్లలు ఎక్కడో ఉంటారు, అంత నాశనం అయిపోద్ది. మన భారతదేశం అంటే కాదు, పిల్లలు 25 సంవత్సరాలు సాకి వాళ్ళకి ఏమేమి చేయాలో తల్లిదండ్రులు చేసి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళని కోడలతో కూడా ఇక్కడే పెట్టుకుంటారు.
అది కోడలు అల్లుడు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, ఆ ప్రకారం మన సంబంధం. అప్పుడు మంచి చెడ్డ సరస్వతి. అప్పుడు మంచి కులంలో పుట్టాల. కులం ఎలా ఉంటుంది చూడ, ఆ కులంలో ఉంటేనే ఓ ఇలా చేయకూడదే, మన పెద్దోళ్ళు ఈ మాట చేయలేదే, ఇది ఎవరికి తెలుస్తుంది? కందాడై తోడప్పటికి తెలుస్తుంది చేయకూడదని. అదే ప్రమాణం ప్రధానంగా శాస్త్రం ప్రధానంగా పెట్టుకున్నాడు కదా నంబిల్ల, ఆయనకి తెలిసింది ఓ భాగవతాచారం కూడదు ఈయన తెలిసింది. అందువల్ల వాళ్ళు ఇదంతా చూసి చూసి ఏదే చేయకుండా గమ్మగా ఉండేసాడు. ఈ భయం, భయం అంటే ఓ మనకి ఇలా చేయలేదంటే మనకి అపచారం వచ్చేసద్ది, అందువల్ల ఒక నరకం వచ్చేసద్ది, ఆ భయం కాదు, ఒక మర్యాద. ఒక మర్యాద, ఆ మర్యాద మీద ఒక ఇది పెద్దవాళ్ళు ఒకటి ఉంటే ఒక నమస్కారం చేస్తాం కదా, భయంలో చేస్తాం, అది లేదు. ఒక మర్యాద ఉంటుంది కదా, అది ఉండాలి కదా. అది ఎందువల్ల? ఆ కులంలో పుడితేనే అది వచ్చేసేది. అంటే వాళ్ళు ఎట్లా అలవాట, వాళ్ళ ఇంటి అలవాటునే పిల్లలకు వచ్చేసింది, అట్లనే ఆ పిల్లలకు వచ్చేసింది. అదే ప్రకారం ఈయన ప్రమాణం ప్రధానంగా పెట్టుకున్నారంటే కాలక్షేప అధికారులు, ఓ శాస్త్రం ఇట్లా చెప్తుంది అదే ప్రకారం ఆ అలవాటు వచ్చేసింది. ఇప్పుడు ముదలయ్య అంటాం కులానికి ఎంత తక్కువ, ఎంత గొప్పైన కులం. అది కాకుండా తల్లి వంశంలో వచ్చినడు, ఎట్లాంటి చెల్లెలు కొడుకు, అట్లాంటి వంశం మొదలయ్యాండాన్. ఆ మొదలయ్యాండాన్ తిరుక్కుమారుడు మొదలయ్యని కందాడే ఆండాన్. ఆయనకి ఆ కందాడే ఆండాన్ ఎవరు తెలుసా? ఇప్పుడు కందాడై తోడపురం చూసాం కదా, ఈయన తండ్రి ఎవరు తెలుసా? ఈయన తండ్రి ఇప్పుడు కందాడి తోడపద అపచారపడ్డాన్ని ఇది మనం చూస్తున్నాం. కందాడై తోడపరకు తండ్రి కందాడే ఆండాన్, కందాడే ఆండాన్ తండ్రి మొదలయ్యాండాన్. మొదలై ఆండాన్, కందాడే ఆండాన్, కందాడి తోడప్ప. ఇప్పుడు మొదలై ఆండా నుంచి చెల్లి కొడుకుని చూసేసాం. ఇప్పుడు కందాడే ఆండా ఉన్నారు కదా, ఈ రోజు మనం శ్రీపెరుంబూతుల్ని విగ్రహం చూస్తున్నాం కదా, స్వామి ఎంబెరుమానార్ విగ్రహం. ఆ విగ్రహాన్ని చేసిందే ఎవరంటే మొదలై ఆండాన్ తిరుక్కుమారుడు కందాడే ఆండాన్. అప్పుడు ఎట్లాంటి కులంగా ఉండాలి చూసుకో, సామాన్య కదా. ఆ విగ్రహం మాట్లాడే విగ్రహం, అది సామాన్య విగ్రహం కాదు, ఆయన చేసిన విగ్రహం. ఆయన చేసిన తర్వాత రామానుజుల వారి దగ్గర చూపించాడు, ఆయన అనుమతి తీసుకున్నాడు, ఆయన పర్మిషన్ తీసుకుని చేసాడు. చేసిన తర్వాత అప్పుడు ఎంత బాగున్నది విగ్రహం, ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఈ విగ్రహాన్ని రామానుజుల వారు ఆలింగనం చేసుకున్నాడు. అట్లే ఆలింగనం చేసుకున్నప్పుడే అప్పుడే ఆయనకి చేతులు కాలంతా అది అయిపోయింది. ఈయన శక్తి పూర్తిగా దాండపోయింది. ఈయనకుండే శక్తి ఇంత ఉంటుంది, అన్ని విగ్రహానికి పోయింది. అప్పుడు ఆ వంశంలో ఎంత వైభవం ఉంటే ఆ కందాడ ఆడడానికి ఆ ప్రకారం చేసింటారు. రామానుజుల వారే చేశారు, వేరే ఊరో కాదు. అయ్యే ప్రకారం అంతటి వంశం, అట్లాంటి వంశం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇద్దరు అర్థం చేసుకున్నారు కందాడ ఆడడానికి. కానీ అదే ప్రకారం నమ్మిళ్ళ కానీ అర్థం చేసుకున్నారు. అవి అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర క్షమప్రకారం అడుగుతున్నాడు. క్షమప్రకారం నంబిల్ని చూసి అడిగిన తర్వాత, ఈయన ఇట్లాంటి వ్యక్తిని చూసిందే లేదే, ఇట్లాంటి అధికారం ఉండారా, ఇట్లాంటి అధికారం ఉండారని చెప్పి ఏం చేశాడు, ఆయన్ని ఒకే మాటలు చెప్పేశాడు, నువ్వే లోకాచార్యుడు, వేరే ఎవరు లేదు, నీకు కొన్ని మందికి ఆచార్యుడు కాదు, నువ్వే లోకాచార్యుడు అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. సరే, ఇదంతా జరిగింది స్వామి, ఇంతదానా అంటే అయితే దీన్ని పూర్తిగా తెరిచిన తర్వాత ఆయన తీసుకొని ఇంట్లో వాళ్ళు తీసుకుపోతాడు. ఇంట్లో వాళ్ళు తీసుకుపోయి ఆయన తిరుమాలి కదా, ఆయన తిరుమాలిగా వాకిట్లైనా కదా ఇంత జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు తీసుకుపోయి ఆయన తిరువడి పట్టుకొని, నంబిల తిరువడి పట్టుకొని ఏమేమి అర్థాలు ఉండదో, ఏమేమి సంప్రదాయ విషయాలు ఉండదో అన్ని తెలుసుకుంటారు భార్య భర్త ఇద్దరు. కందాడై తోడప్పర్ ధర్మపత్ని ఆమె చెప్పిన దాని వల్లనే ఈయన మారాడు. అప్పుడు ఒక భార్య ఎట్లా ఉండాల, శాస్త్ర సమ్మతంగా ఉండాలి. ఒక స్వామి వచ్చాడు, సంప్రోక్షణ జరుగుతుంది గుడికి. కొంచెం డబ్బులు ఉండేటోళ్ళే. ఆ స్వామి వాళ్ళ దగ్గర పోయి, ఇద్దరు ఉన్నారు భార్యాభర్త, ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి స్వామి వారి సంప్రోక్షణ జరుగుతుంది, మీరు ఏదైనా కైంకర్యం చేయాలన్నాడు. అదేంటి మన దగ్గరకు వచ్చాడు అని చెప్పి, సరే ఒక 1000 రూపాయలు ఇస్తాం అని చెప్పి భర్త చెప్పను, భార్య అదేంటంటే 1000 రూపాయలు, 500 ఇంటి చాలు అని చెప్పి భార్య చెప్పటం, పక్కన కొడుకు ఉండుకొని 500 ఎందుకు
రెండోది తెలిస్తే చాలదా అని చెప్తే లాభంగా అదే ఆ స్వామి లోపల వచ్చాడు. అదే భర్త 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. భార్య ఏం చెప్తుంది, ఈ కాలంలో 1000 రూపాయలు ఏముండదు, ఏం చేస్తారు 1000 రూపాయలకి, ఏం చేయనవద్దు, ఏదే చేయనవద్దు, అప్పుడు ఏం చేస్తావు, 5000గా ఇవ్వండి అని భార్య చెప్పటం. దాని తర్వాత కొడుకు అని చేసిన, తండ్రి నాన్న నేను వచ్చి అప్పుడు నేను సంపాదించుకుని ఉన్నాను, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, 5000 కాదు 10,000 ఇవ్వు. இதுதான் நல்லபதத்தால் மனைவாழ்வார் கொண்ட வெண்டீர் மக்களே. ஆழ்வார் వీళ్ళకి మంగళాశాసనం చేస్తాడు. நல்லகோட்பாட் உலகங்கள் முன்பினுள்ளம் தான் நிறைந்த அள்ளி கமலக்கண்ணனை அந்தன் குருகு சடகோபன் சொல்லப்பட்ட 1000 வியம்பக்கும் వల్లాர்கள் నల్లబదత్తాల్ మనవాళ్వార్ కొండ వెన్నీర్ మక్కలే అని చెప్తారా. అప్పుడు భార్య అనేది ఎట్లా ఉండాల, ఆ ప్రకారం ఆయన కొందాడై తోడప్పర్ ఆ ధర్మపతినింది అదే ప్రకారం ఉంది. అప్పుడు ఆయన నీరే లోకాచారి, ఇంత వైభవం నీరే లోకాచారి పేరిచ్చాడు. దీని మీద ఏంది ఆ లోకాచారం పేరించిన ఆ పట్టం ఈయనకు వచ్చేసింది. అట్లాంటి వైభవం ఈయనకు వచ్చేసింది. ఎన్న ఉలగారియనో ఎన్నురైక, మీరే లోకాచారుడు. దీన్ని మనవాళ్ళ వాణిగా ఆశ్చర్యంగా చెప్తాడు. అయితే మనవాళ్ళ మామని లేదనుకోండి, రామానుజులు వారు ఒక రకంగా మనకి సంప్రదాయాన్ని ఈ రకం తీసుకొచ్చి పెట్టేశాడు. అయితే అది అనుష్ఠానంలో తీసుకొచ్చి మనం అది అనుష్ఠానం పర్యంతం తీసుకురావాలంటే మనవాళ్ళ మామని లేదంటే సంప్రదాయం లేదు. అందువల్లగా మన ఇంతటికి ఉత్తాలక ఆచారుడు రామానుజు అని చెప్తాం కదా. అయితే రోజు సాత్వరం రోజు మనం ఏం చెప్తాము, అడియార్గల్ వాడ அரங்கநகர் வாழ షడకోపం తంతము నూల్వాడ కలసూంద మన్నులకం వాడ మనవాళ్ళ మామనియే ఇన్ను మన్నుట్రాడని చెప్తాం కదా. ఏం స్వామి అప్పుడు మనవాళ్ళం ఇంకా ఒక్కొక్క సంవత్సరం, ఒక 100 సంవత్సరం ఉండాలి, అది అర్థం. దానికి ఆ శబ్దానికి ఏమర్థం అంటే, ఏ మనవాళ్ళ మామని ఇంకా నువ్వు ఒక సంవత్సరం ఉండాలని చెప్పి మంగళాశాసనం చేసేట్టుగా అది అర్థం. ఏం స్వామి అక్కడ రామానుజరే ఇన్ను మన్నుట్రాడని చెప్తే ఏది, రామానుజు వారు ఇంకా నువ్వు 100 సంవత్సరం ఉండాలని చెప్పింది వచ్చు కదా. రామానుజ సంప్రదాయం కదా స్వామి ఇది. ఎందుకు రామానుజ సంప్రదాయంగా పెట్టుకొని మనవాళ్ళ మామని ఇంకా 100 సంవత్సరం ఉండాలని చెప్పాలంటే ఆయన లేదంటే సంప్రదాయం, ఆయన లేదంటే సంప్రదాయం. అట్లాంటి ఆయన ఇచ్చిన ఈ ఉదయతిరుమాల ఎంత వైభవం చూడ, ఎంత వైభవం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, తున్నుపుగల్ కందాడై తోడప్ప తమ్ముగప్పాల్ ఎన్న ఉలగారియనో ఎండురైక పిన్నై ఉలగారియన్ ఎన్నం పేరు నంబిల్లై కోకి విలగామల్ నిందదండం నే. అప్పుడు ఏమైంది, ఆ పేరు అట్లే నిలబడిపోయింది. లోకాచారుడు అని నంబిల్లకి పేరు ఏమైంది, అట్లనే నిలబడిపోయింది. ఎవరు పెట్టింది, కందాడై తోడపని పెట్టిండు ఆ పేరు. అయితే ఆయన పెట్టక ముందే ఆ పేరుకు ఆయన యోగ్యత ఉండాలి. నంబిల్లకి యోగ్యత లేదా, ఈడు వ్యాఖ్యానం పూర్తిగా ఇచ్చాడే, ఆ యోగ్యత పూర్తిగా ఉండదు. ఆయన లోకాచారుడే, కందాడై తోడ చెప్పినా చెప్పమైనా లోకాచారుడే. ఇంకా ఆ మొదలియాండ వంశపారం వచ్చినోళ్ళు చెప్పారంటే ఇంకా దానికి బలం. ఓ ఆయన చెప్పేశాడండి అని చెప్తా. అట్లాంటి లోకాచారం నిలబడింది. దీనికి ఒక శ్లోకం, అభితాం ధాతువు సరిజిత్ దాససూరగా శ్యామే వేషశ్చ శరణు కరణోత్రి ఆశ్రయే. లోకాచారుడైన పేరు ఇచ్చేయింది కలిజిత్ అని కలిగండ్రి దాసుడు. నంబిల్లికి కలిగండ్రి దాసుడు అని పేరు. ఆ కలిగండ్రి దాసుడికి పచ్చవారణ పెరుమాళ్ అని కందాడై తోడపర్ ఏం పేరిచ్చాడు, లోకాచారుడు పేరిచ్చాడు కదా. అట్లాంటి ఆ ఇచ్చిన ఆ పచ్చవారణ పెరుమాళ్ అనే ఆ కందాడై తోడపర్ తిరువడిని నేను పట్టుకుంటాను. ఈ శ్లోకం అది. ఆయన తిరువడి పట్టుకుంటాను. ఎట్లా పట్టుకుంటాను, కాయికంగా పట్టుకుంటాను, మానసికంగా పట్టుకుంటాను, వాచికంగా పట్టుకుంటాను. అటైతే ఆయన స్తోత్రం చేసిట్టుగా పట్టుకుంటాను. ఆయనకి తిరువడి పట్టుకొని నా చేతులారా పట్టుకుంటాను, మానసికంగా పట్టుకుంటాను. అటైతే ముక్కరణంగా అంటారు, అది అండం పట్టుకుంటానని చెప్తారు. ఇది ఒక శ్లోకం. ఇంకో శ్లోకం, తదాయాం దేవరాజస్తే దాశరథి ఆర్య సంతతి అభివృద్ధికరం బందే హరిదత్ విపదేశికం పచ్చైవారణ పెరుమాళ్. హరిదత్ పచ్చవారణ పెరుమాళ్ అని పేరు పెట్టుకున్న కందాడై తోడపరుండరుగా, ఆ కందాడై తోడపర్
దేవరాజ పెరుమాళ్ అనుగ్రహం వల్ల అట్లయితే దాసరథి అయిన ముదలియాండాం సంతతిలో వచ్చిన అట్లాంటి స్వామి ఆ కందాడ తోడపర్ అట్లాంటి తండాడ తోడపడి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం కందాడి తోడపడిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్తుంది. ఇప్పుడు బయట చదువుతారు. ప్రమాదాత్ బుద్ధ్యోపి యథాగా క్రియతే సదా అనుదప్తసే ததாதேவ சமாசஸ்ய தாசமக என்கிறபடியே அசூயால் வந்த கலக்கம் தெரிந்து அத்தியந்தம் அனுராவத்துடைய கெடுத்த விடத்திலே தேடும்படி அவரை சமாதானம் பண்ணுகிற ஹரிகாருடனே புறப்பட்டு வர அவ்வளவிலே அகோதோரு விசத்ரோத மக்கியந்த நட்சதம் பிரியம் புரோக்தா விவித இரியனகா பிரயோஜித ரிசோதயா என்கிறபடியே தம்மை உபப்பிப்பதாக தம் திருமாளிகை வாசலே வந்து கைப்பொடியில் கிடக்கிற நம்பிகளுடைய அத்தியந்த நட்சமான புத்தி விருத்திகளை கண்டு மிகவும் கேட்டு மிகவும் பிரீத்தராய் இது ஒரு பரிமாற்றம் இருந்தபடி என்று தம்முடைய ஆதர அதிசயத்தால் இவரை பார்த்து தேவனில் இத்தனை நாளும் சிறிய பேருக்கு ஆச்சாரியா இருந்த இப்போது லோகத்துக்கெல்லாம் ஆச்சாரியா பிராப்தராக நின்றீர் என்று என்ன உலகாரியனோ என்று உரைக்க என்று லோகாச்சாரியர் என்று அருளை செய்ய லோகாச்சாரிய பிதாந்தாது சஜிதித்தன சூரையே சாமேபேஷ சரணோ கரோ சச்சிசாப்தியாம் தேவராஜ சயாஸ்திர சந்தித்தே அபிவிருத்தி களம் வந்து ஹிருதம் விதேசிகம் என்ன கடவுதிரே பின்னை உலகாரியர் என்னும் பேர் இத்தியாதி. அப்படி அவராலே பேர் பெற்றதென்று லோகாச்சாரியர் என்னும் திருநாமம் உச்சராயத்தை உடைத்ததால் சர்வலோகத்தில் நம்பில்லைக்கு பேராமல் நின்றது. ஆசிரியம் போந்திருக்கையாலே பேரானது பேராமல் இருக்கிறபடி இத்தால் இவர் லோகாச்சாரியத்துவம் கூறக்குலத்திலவர்களுக்குள்ளும் மாதூல அம்சத்துக்கு அனுவர்த்தித்து வந்து ஆசிரியித்த போதே சர்வலோக சம்பிரதிபன்ன என்றதாயிற்று. இப்பாட்டில் சொல்லுகிற அர்த்தமும் இதன் கீழ் மேல் சொல்லுகிற அர்த்தங்களும் எல்லாம் அந்திமோபாய நிட்டையிலே அஸ்மது பரமாச்சாரியரான பெரியபட்ட விராஞ்சியர் சுஷ்பட்டமாக அருளை செய்தருளினார். இதிலே கண்டுகொள்வது ఆయన చెప్పేశాడు. ఆయనే నా ప్రాచార్యన్ అంటారు. ప్రాచార్యన్ అంటే ఆచారుడికి ఆచారుడు ప్రాచార్యుని పేరు. ఇప్పుడు మన ఆచారం మనకు సమాసనం చేసిన ఆచారం ఉంటాడు కదా, ఆయనకి ఆచారుని పేరు. మన సమాసనం చేసిన ఆచారుడికి ఆచారుడి పేరు ప్రాచార్యుని పేరు. అంతా దీన్ని ఎత్తిన ఆ ప్రాచార్యుని పేరు పరమాచార్యుని పెరియపట్ట విరాంజీయర్ అని చెప్తాడు. ఆయన అంతిమోపాయం ఎట్టేది ఇదంతా పూర్తిగా రాసిన్నాడు. అక్కడ మీరు ఇంకా దీనికైనా సందేహాలు ఉంటే అక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సింది పిరలోకంజీయర్ ఆయన వ్యాఖ్యానం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇది చూస్తాం. ఎందుకంటే అట్లాంటి కంటాడు తోడపడి నేను నమస్కరిస్తాను. అడిగితే పిన్నై వడక్కి ఇప్పుడు ఏం చే పిన్నై ఉలగారియర్ என்னும் பேர் நம்பில்லை கோங்கி. పిన్నై ఉలగారియర్ అనే పేరు నంబిల్లై కోంగి. ఈ పేరు ఆయనకి నంబిల్లకి చెప్పింది కదా. పెట్టిన తర్వాత అది లోకమంతా ప్రసిద్ధమైపోయింది. లోకాచార్యం పేరు వింది కదా. సరే స్వామి, ఆ పేరు ఎంత వైభవం, దానికి ఎంత వైభవం. అప్పుడు ఆ వైభవం ఉంటే వైభవం అటంటే లోకాచార్యుడికి నంబిల్లకి ఈ పేరు పెట్టే దానివల్ల నంబిల్లకి వైభవమా, లేదు ఆ లోకాచార్యుని పేరుకి వైభవం అంటే పేరుకి ఏం వైభవం లేదు. ఆ పేరు నంబిళ్ళ దగ్గరకు వచ్చింది కదా, అందువల్ల ఆ పేరుకే వైభవం. నంబిళ్ళకి వైభవం పూర్తిగా ఉండదు, ఏం లేదు. అందువల్ల ఎందుకంటే ఆయన ఎప్పుడే లోకాచారుడుగా, ఈయన చెప్పినా చెప్పకపోయినా, కందాడై తోడపై చెప్పినా చెప్పకపోయినా ఆయన లోకాచారుడు నంబిల్లే. ఇప్పుడు ఒక మాట చెప్తాడు, పండు పాలు రెండు తీసుకోవాలా, అది భోగ్యంగా ఉంటుంది, పండు పాలు తీసుకోవాలని. అది ఆ పండు పాలు వేసి తాగేమనుకోండి ఇంకా బాగా భోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు అలా చేయటం లేదు, ఆ కాలం అంతా చేస్తూ ఉంటారు. అప్పుడు నేను పండు తీస్తా ఉన్నాను, పక్కన పాలు పెట్టినాను, తీస్తా ఉన్నప్పుడు అది నాకు చెయ్యి తలకుండా పోయి పాలు పడిపోయింది. నాకు తలకుండా పడిపోయింది. ఓ నేనే పాళ్ళ వేసుకొని తాగాలనుకున్నాను, అదిగా మీ పడిపోయిందే అని చెప్తాం కదా. అదే ప్రకారం ఈయనకి ముందుగానే లోకాచారుడు అనే పేరు ఉండాల, ఎవరికి నంబిళ్ళకి. ఇప్పుడు కందాడై తోడపుర ఆ పేరు ఇచ్చేసాడంటే ఇంకా వైభవమే కదా. కందాడై తోడు ఆ వైభవం ఇచ్చేసాడంటే అంత వైభవం కదా. అంత వైభవం ఉండదు. అప్పుడు నంబిళ్ళకి లోకాచార్యం అని పేరు ఇచ్చేసింది. సరే స్వామి, ఆ ప్రకారం మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి పేరు, ఇది ఈయనకి ఈ పేరుండి ఈయనకి ఆ పేరు ఇచ్చాను అని చెప్పండి, అట్టే నిలబడద్దా? ఎవరికి నిలబడదు. ఆ ప్రకారం ఏమంటే మొదలు ఆ పేరు చెప్పంటే వాళ్ళకి యోగ్యత ఉంటుందా తెలియదు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను.
పొండరీకాక్ష అని ఒక స్వామిని చెప్పాను. పొండరీకాక్ష అంటే తామర పుష్పం ఉంటుంది కదా, అలాగా కళ్ళు. పొండరీకాక్ష అంటే అది అర్థం. తిరువల్లరై శ్రీరంగం పక్కన తిరువల్లర దివ్యదేశం ఉంటుంది. ఆ దివ్యదేశ పెరుమాళికి పుండరీకాక్ష అని పేరు. ఆ ప్రకారం పుండరీకాక్ష అని చెప్పాను. ఆయన దగ్గర పోయి ఆయన కళ్ళు చూస్తే ఇట్లా చూస్తాడు. ఏం స్వామి కళ్ళు అట్లా ఉండంటే, లేదు నేను చెప్పిన మాట ప్రకారం లేదే. అయితే అదే ప్రకారం ఇది ఎవరు చెప్తున్నా అదే పుండరీకాక్షని నేను భగవంతుని చెప్పాను అనుకోండి, శ్రీమన్నారాయణని, ఆయనకి అట్లే ఉంటది. ఆయనకి అట్లే ఉంటది. అప్పుడు ఆయనకి చెప్పే పేర్లంతా ఆ యోగ్యత గురించి పూర్తిగా తామర కళ్ళు అని చెప్తే ఆ ప్రకారం ఉంటది. ఇది ఎవరు చెప్పారంటే దుర్యోధనుడు చెప్తున్నాడు ఈ మాట. కిమర్థం పుండరీకాక్షం భీష్మద్రోణ అతిక్రమ్యంచ మాంఛైవ మధుసూదనగా కిమర్థం పుండరీకాక్షం భక్తం విశలభోజనం చెప్తాడు. దూతి వచ్చాడు, యుద్ధంని తీర్మానం అయిపోయింది. సరే మనం మాట్లాడతాము, ఎందుకు యుద్ధం అక్కర్లేదు కదా, మీరు ఏదో కొంచెం ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి, ఇంత రాజ్యాలు ఇచ్చేది యుద్ధం అక్కర్లేదు, నువ్వు పాటికి మీరు రాజ్య పరిపాలన చేసుకోండి, వాళ్ళ రాజ్య పరిపాలన చేసుకుని దూతి వచ్చాడు. ఆ దూతి వచ్చినప్పుడు దూతి అయిపోయింది. దాని తర్వాత భోజనం చేయాలంటే ఎక్కడ పోయాడు సార్? విదురుడు తిరుమలకి పోయాడు. విదురుడు తిరుమలకి పోయాడు. అక్కడ పోయి విదురుడి దగ్గర విదురాన్నం, అతను అన్నం భోజనం చేశాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు? దుర్యోధనుడు అడుగుతున్నాడు, నీకేమి పోయిపోయి అక్కడ పోయావు? భీష్మరింటికి పోలా, ద్రోణాచార్య ఇంటికి పోలా, నా ఇంటికి రావాలా, పోలా. భీష్మ ద్రోణ అతిక్రమ్యంచ మాంచైవ మధున. అప్పుడు ఏం చెప్పాలా? ఏ కృష్ణ నువ్వు పోవాలంటే అప్పుడు ఎట్లా చెప్పాలా? ఒకరి మీద కోపం ఉంటది. కోపం ఉన్నప్పుడు ఎంత గొప్పవాడయ్యా నువ్వు, చాలా మంచివాడయ్యా అని ఎవరైనా చెప్తారా? చెప్పడు. వాళ్ళ మీద ఎంత అపవార్తలు చెప్పాలనో తెచ్చి చెప్తారు కదా. ఇప్పుడు అపవార్త చెప్పాలా దుర్యోధనుడు కృష్ణుడి మీద? ఏం చెప్తున్నా? ఏం పుండరీకాక్ష అంటాడు. కిమర్థం పుండరీకాక్ష, ఆయన గురించి తిట్టుకుంటా ఉంటే కూడా పుండరీకాక్ష అంటాడు. అటైతే భగవంతుడికి ఏ మాట చెప్తేనే అది పూర్తిగా అవుతుంది. అదే ప్రకారం ఇప్పుడు ఏమైంది? ఎవరికి? ఈయనకి లోకాచార్యుడు అనే పేరు నంబిళ్ళకి శాశ్వతంగా నిలబడుతుంది. ఎందుకంటే ఆ యోగ్యత ఉండదు. దుర్యోధనకి లేదు. అయితే దుర్యోధన ఈ మాట చెప్తున్నాడు, పుండరీకాక్ష అని చెప్తున్నాడు కదా. అందున అప్పుడు లోకాచారాన్ని అది పూర్తిగా నిలబడుతుంది ఇదా. ఇది ఒకటి. అనక రెండోది దీంట్లో ఇంకోటి చెప్తున్నాడు చూడండి. కూరత్తాళ్వార్ సంబంధం ఉండేటోళ్ళు నంబిల్లే శిష్యుడిగా అయిపోయారు. మొదలయాండాన్ సంబంధం ఉండేటోళ్ళు నంబిల్లకి శిష్యుడిగా అయిపోయారు అన్నాడు. కూరత్తాళ్వారికి నంబిల్లకి సంబంధం లేదే. కూరత్తాళ్వార్ పీరియడ్ అనేది ఎవరు? ఆయన అనేది రామానుజ వారి పీరియడ్. నంబిల్ల కాలంకి కూరత్తాళ్వార్ కాలంకి దగ్గర 150 సంవత్సరాలు ఉంటుంది తేడా. అటు కూరత్తాళ్వార్ ఆయన పరంపరలో వచ్చిన ఎవరు? కూరత్తాళ్వార్. మనం దీని ముందు చూసినాము. కూరత్తాళ్వార్, పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్, వాళ్ళిద్దరు కొడుకులు. ఆ వేదవ్యాస భట్టర్కి నడువిల్ తిరివీది పిల్లే భట్టర్ను ఒక స్వామి ఆయన వచ్చాడు కదా. ఆయన ఏం చేశాడు? ఆయన 1,00,000 పడి గ్రంథం రాశాడు. మనం చూసాం కదా. వడక్క తిరివీది పల్లె 36,000 గ్రంథం రాశాడు. అది తర్వాత మొదట నంబిళ్ళ కాలక్షేపం చేస్తా ఉన్నప్పుడు ఆ కాలక్షేపం వినేసి 1,00,000 ఈయన 36,000 ఈయన రాసింది వడక తిరివీది పల్లె. ఆయన 1,00,000 రాశాడు. రాసిన తర్వాత దాన్ని తీసి ఇది బయట పోకూడదు అని చెప్పి దాన్ని ఏం చేశాడు? దాన్ని పాడు చేశాడు. ఇది రాకూడదని చెప్పి దాన్ని పూర్తిగా కాల్చేశాడు. బాకూడదని. ఇప్పుడు ఆయనకి పరంపదం పోయేటప్పుడు, నంబుల పరంపదం పోయేటప్పుడు ఈయన శవరం చేసుకున్నాడు. మనం చూస్తున్నాము దీన్ని. శవరం చేసుకున్నాడు. అప్పుడు ఆయన శిష్యుడు అయిపోయాడు కదా. ఆయన దాసుడుగా ఉంటే నా సర్వాంగం చేసి ఉండాలని చెప్పి ఈ మాట అడిగాడని చెప్పి మనం దీనికి ముందు పాసరంలో చూసినాం. ముందు ఒక 4-5 పాసరం ముందు చూసినాం కదా. అందువల్ల ఆయన ఏమైంది? శిష్యుడు అయిపోయాడు నంబిళ్ళకి. అది కూరత్తాళ్వ వంశం. ఇది వాధూల వంశం. వాధూల వంశం ఇది ముదలియాండ వంశం. అప్పుడు ముదలియాండ వంశం నుంచి
కందాడై తోడప్పరు ఆయన శిష్యుడు అయిపోయాడు. అప్పుడు రెండు వంశపారంలో ఉండేటోళ్ళు నంబిళ్ళైన ఆశ్రయించారు. రెండు వంశపారం, ఒకటి కూరత్తాడు వంశం, ఇంకోటి మొదలియాండం ఆశ్రయించారు కదా, అంత వైభవం అని చెప్పారు. దాని తర్వాత ఈయనే ఈ త్రిలోకంజీ స్వామియే వ్యాఖ్యానం చెప్తున్నారు. నేను ఈ ప్రకారం వ్యాఖ్యానం రాశాను. అయితే ఈ వ్యాఖ్యానం నేను చాలా సింపుల్ గా రాసేసాను. అయితే ఈ వ్యాఖ్యానం ఇంకా బాగా మీకు విపులంగా బాగా తెలుసుకోవాలంటే పరవస్తు పట్టభిరాంజియర్ నా ఆచార్యుడుకు ఆచార్యుడు ఆయన అంతిమోపాయునిట్టైన ఒక గ్రంథం రాసిండాడు. ఆ గ్రంథంలో ఈ కథ, ఏం కథ, కందాడై తోడప్ప నంబిల్లే కథ అనేది ఇంకా బాగా విపులంగా రాసిండాడు. మీరు అది చూసుకోవాల్సిందే, చూసుకున్నారంటే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. ఈ వ్యాఖ్యానంలో దాన్ని చెప్పి సుస్పష్టంగా అరుణిచ్చైదరుడినారు అని చెప్పి చూసుకోవాలంటే అక్కడ చూసుకోవచ్చు అని చెప్పారు. అది కాకుండా ఆయన అంతిమోపాయునిట్టైలో 50, 51 ఈ రెండు పాసురాలకి ఏమేమి అర్థాలని చెప్పి 50, 51, 52 ఈ 3 పాసురాలకి ఏమేమి అర్థాలని చెప్పేసి పూర్తిగా దాన్ని చెప్పిండాడు. అది చూసుకోవాల్సింది చెప్తున్నాడు. దీంతో ఈ పాసనం పూర్తి అయిపోయింది. துண்ணு புகழ் கந்தாடை தோடப்பர் தம்முகப்பால் என்ன உலகாரியனோ என்புரைக்க பின்னை உலகாரியன் என்னும் பேர் நம்பில்லை கோங்கி ఇలగామల్ నిండదండ్రం మేల్ అని చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత పాసనం 52వ పాసనం. ఈ 52వ పాసనం ఇది చూడండి, 50వ పాసనం నుంచి ఒక క్రమంగా వస్తుంది చూడండి, అన్నీ క్రమమే. అయితే ఇంకా ఇది బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు 48, 49లో ఆ 7 వ్యాఖ్యానం ఎలా వచ్చిందని చెప్పేశారు. 50లో నంబిళ్ళ వైభవం చెప్పాలా, ఆ నంబిళ్ళ పేరు త్రిలోకాచారికి వచ్చిందని చెప్పాలా అని చెప్పి నమ్మిరమాల్ నమ్మాళ్వార్ నంజీయ నంబిళ్ళ ఇల్లు ఆ పాసనం ఎత్తాడు. అప్పుడు నమ్మాళ్వారికి ఏం వైభవం, నంబిళ్ళకి ఏం వైభవం, నంబిరమాలకి ఏం వైభవం, నంజీయర్కి ఏం వైభవం అని చూసేసాము 50వ పాసనంలో. దాని తర్వాత ఆ పాసనంలో 4వ వ్యక్తిగా ఉండే నంబిళ్ళ తీసుకొని ఆ నంబిళ్ళకి లోకాచారి పేరు ఎలా వచ్చిందని చెప్పి ఇప్పుడు మనం చూసాము. துண்ணுபுகழ் కందాడై తోడప్ప తమ్ముగప్పాల్ ఎన్న ఉలగారియను ఎన్నురైతే అని చెప్పి అది చూసేసాము. ఇప్పుడు ఆ ఉలగారియన్ అనే పేరు నంబిళ్ళకి వచ్చేసింది లోకాచారులని. ఆ పేరు ఎవరికి వచ్చింది? వడక్క తిరువీధి పిల్లై తిరుకుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, ఆయనకు వస్తుంది. ఎలా వస్తుంది, ఎట్లా వచ్చిందంటే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని అర్థం చెప్పాల. ఇదా ప్రధానం ఏమంటే ఉపదేశ రత్న వాళ్ళ ప్రధాన తాత్పర్యం ఏమి? ఏం స్వామి, ఎందుకు స్వామి ఇది పుట్టిందంటే శ్రీవచన భూషణం తాత్పర్యం ఏం చెప్పటానికి ఉద్దేశం అనేది పుట్టింది. అదైతే ఆళ్వార్ రాజారంతో ఎప్పుడున్నారు స్వామి అంటే అదంతా అవతారిగా పెట్టుకోవాల్సింది, అన్ని అవతారికనే. అప్పుడు ఇంక మీదట ఈ ఉపదేశ సూత్రమాల ఏం చెప్తుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు 52వ పాసనంలో ఏం చెప్తున్నాడంటే నంబిళ్ళకి లోకాచార్యుని పేరు వచ్చేసింది, కందాడై తోడపని పెట్టారు. అయితే ఆయన ఎవరు? వడక్కు తిరువీధి పిల్ల ఆచార్యుడు. ఆ వడక్కు తిరువీధి పిల్ల 36,000 7 వ్యాఖ్యానం అన్న ఆయన రాశాడని చెప్పి మనం చూసాం కదా. ఇప్పుడు ఆ వడక్కు తిరువీధి పిల్లై ఆయనకి చాలా రోజులు పుత్రభాగ్యమే లేదు. పుత్రభాగ్యం లేదంటే ఆయనకి దీని మీద అంత ఆయనకి ఎక్కువ శ్రద్ధ లేదు. ఎప్పుడు చూడు ఆచారుడు తప్ప మరేం లేదు. ఆ ప్రకారం ఉండేటడు చాలా రోజులు ఆయనకి సంతాన ప్రాప్తి లేదు. దాని తర్వాత నంబిళ్ళ అనుగ్రహం వల్ల ఆ సంతాన ప్రాప్తి దొరికింది. అప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే నా ఆచారుడు, ఆయనకి లోకాచారుని పేరు, నా ఆచారుడికి ఏం పేరు ఆ పేరే నా జ్యేష్ఠ కుమారుడికి పెట్టాలా. మన తలుసుకుంటామా? కొంచెం మీకు ఆలోచించి చూడండి. నా ఆచార్యుడికి ఉండదు అని కొడుక్కి పేరు పెట్టాలంటే పుస్తకాలను తిప్పుతాం, బిస్సి బుస్సి ఏదేదో ఉంటుంది, అదంతా చూసి పెట్టుకుంటాం. అట్లా కాదు, భగవంతుడు పేరు పెట్టాలంటే మీరు ఎక్కడికి పోవాల్సిన లేదు. నారాయణ జీవపురం తీసుకోండి, చాలా పేర్లు ఉండదు. దానికి తెలుగులోనే ఉండదు పుస్తకాలు. ఆ కాలం వేసేశారు. నారాయణ జీవపురంలో భగవంతుడు పేరు ఏమేం పేరు ఉండాలని చెప్పి దానికి పుస్తకాలు వేసినారు. ఎందుకంటే ఇప్పుడు అది
అరవల్లో ఉంటుంది అది. అదే ప్రకారం తెలుగులో ఉంటుంది, గా ఉంటుంది. అది తీసుకొని మీరు చూసారంటే ఏం పేరు పెట్టుకోవాలా అంటే ఆళ్వార్ నోటి ద్వారా వచ్చిన శబ్దం ఉంటదే, ఆ శబ్దాన్ని మనం పిలిచేయమనుకోండి పిల్లలకి, భగవంతుడికి ఆనందం. ఆయన చెప్పిన మాట ఆయన చెప్తున్నాడండి. నాకు ఆళ్వార్ నచ్చింది, ఆయన ఏం నోటారా ఏం పిలిచాడు అది పిలుస్తున్నాడు ఇతను, అతను కావాలి, ఇతనే నాకు ఉద్దేశం అని చెప్పి అనుకుంటే అట్లా పేరు పెట్టాలి. ఇప్పుడు అదే ప్రకారం ఈడు వడక్కు తిరువీధి పిల్లై, నా ఆచార్యుడి పేరు లోకాచార్యుడి పేరు. ఆ లోకాచార్యుడు అనే పేరు ఎవరికి పెట్టాలా, నా కొడుక్కి పెట్టాలి అని చెప్పి ఆశ్చర్యంగా చెప్తాడు. అది ఇప్పుడు పాసరం, ఆశ్చర్యమైన పాసరం. పెన్నై వడక్కు తిరువీధి పిల్లై அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணுபோல் மைந்தற்கு சாத்திகையால் வந்து பறந்தது எங்கும் இந்த திருநாமம் எங்கு, ఎంగుం ఇంద తిరునామం ఎంగు అని చెప్తారు. ఇప్పుడు 50, 51, 52 ఈ 3 పాసరాలు ఒక రకం చెప్పాను కదా, దాంట్లో లాస్ట్ పాసరం ఇది. దాని తర్వాత 53వ పాసరం నుంచి 50, 51, 52 53వ పాసరం నుంచి శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం అనేది అప్పుడు చెప్తాను. దానికి ఆశ్చర్యంగా ఏమి ఎలా చెప్తుంది ఎట్లా చెప్తుంది అప్పుడు నేను చెప్తాను. శ్రీవచన భూషణం వినకపోయినా కూడా ఈ ఉపదేశరత్న వాళ్ళ ఆ 53వ పాసరం నుంచి వింటేనే మనకు శ్రీవచన భూషణ సారాంశం తెలిసిపోతుంది. ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది, ఎట్లా చెప్తుంది అని తెలిసిపోతుంది. అప్పుడు నిదానంగా చెప్తాను. ఇప్పుడు 52వ పాసనం. ఈ పాసనంలో లోకాచార్య అనే పేరు వడక్కు తిరువీధిపల్లి తిరుక్కుమారుడికి పెడతాడు. సరే, ఇదైతే ఇప్పుడు మొదల పదపదార్థం చూస్తాము. ఆశ్చర్యమైన ఒక పాసనం. పిన్నై వడక్కు తిరువీధి పిల్లై. ఏమంటే పిన్నై, పిన్నై అంటే వెనకాలని అర్థం. తర్వాత చెప్తాం కదా, ఆ ప్రకారం తర్వాత ఏం తర్వాత నంబిల్లికి కందాడై తోడప్పర్ లోకాచారుని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన తర్వాత ఆ పేరు ప్రసిద్ధం అయిపోయింది కదా, ఆ పేరు ప్రసిద్ధం అయిపోయిన తర్వాత అద్దా పిన్నయ్యి. పిన్నయ్య అనే శబ్దానికి అది అర్థం. నంబిల్లకి కందాడై తోడ పేరు పెట్టారు కదా లోకాచారుడిని, ఆ పేరు పెట్టిన తర్వాత అది పిన్నయ్య. అట్లాంటి వడక్కు తిరువీధి పిల్లై ఆచార్యుడు ఎవరు, నంబిల్లి. ఆ నంబిల్లికి అప్పుడు ఈ ప్రకారం వడక్కు తిరువీధి పిల్లై అన్బాలన్న తిరునామத்தை ఆదరిத்து, ఆ వడక్కు తిరువీధి పిల్లై ఆయన ఆచార్యుడికి నంబిళ్ళ మీద అంత ప్రేమ, నంబిళ్ళ మీద అంత ప్రేమ ఉండేదాని వల్ల ఏమైందంటే ఆయన పేరు మన కులంలో ఉండాలి. ఇది ముఖ్యం చాలా. అందువల్లదా మనం ఉదయం కూడా చెప్పింది 3 పేర్లు ప్రధానంగా పెట్టుకోవాలా పిల్లలు పుడితే అనుకున్నాం. అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా 3 పేర్లు. ఒకటి నక్షత్రం పేరు, ఇంకోటి వచ్చి కులం, ఆ కులంలో ఈ పేరుని పెట్టుకుంటారు. ఆ కులదేవత అంటారు, ఆ కులదేవత పేరు పెట్టుకోవాలి. మూడోది పెద్దవాళ్ళ పేరు, పెద్దవాళ్ళకి 3 పేరు పెడతారు. పెద్దవాళ్ళ పేరుని ఇప్పుడు పెద్దవాళ్ళ పేరు పెడుతున్నాడు. పెద్దవాళ్ళు ఎవరు, ఈయన ఆచార్యుడి పేరు నా కులానికి రావాలా. ఆ కులానికి రావాలంటే ఏం స్వామి చేయాలంటే ఆయన పేరు ఎట్ట పెట్టుకోవాలి స్వామి, ఆయన పేరు పెట్టుకోవచ్చా, అప్పుడు ఆయన పేరు పెట్టుకుని పిలవచ్చా అంటే పిలవచ్చా. ఇప్పుడు యతిరాజుని పేరు పిలవబడుతుందే, చెప్తే యమలోకం పోతుంట, యమలోకం పాడైపోతుంట. యతిరాజా అని చెప్తే యమలోకం పాడైపోతుంట, ఉండదంట, యమలోకం పాడైపోతుంది. ఏం స్వామి యతిరాజు చెప్తేనా అంత వైభవం ఆయనకి. అదే ప్రకారం ఈ పేరు పెట్టుకోవాలా, మన కులంలో మనకు పెట్టే ఈ పేరు పెట్టుకోవాలని చెప్పి ఆ చరిత్రాన్ని చెప్పే పాసురంతా ఈ 52వ పాసనం. ఆశ్చర్యమైన పాసనం. దీంట్లో కొన్ని మంది ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఒక చెప్తాను. ఏం ఆలోచిస్తారంటే లేదు స్వామి, ఇప్పుడు ముందు పాసరం గురించి చెప్తాను చూడండి. చాలా విషయం చెప్పాలా, టైం అయిపోతుంది, కొంచెంత నేను స్కిప్ చేసుకుంటా వస్తాను. ఎందుకంటే ఒక పాసరానికి 2-3 కాలక్షేమం అయిపోతుంది, ఇంకా 4-5 కాలక్షేమం అయిపోయిందంటే ఎప్పుడు చార్చుకొని అయ్యేది, అదే టైం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొన్ని మంది అడుగుతారు, ఆలోచించారు. దీనికి ముందు పాసరం ఏంటి, తున్నుపుగై కందాడై తోడప్పడే పాసరం ఉంది కదా, ఆ పాసరంలో ఈ ప్రకారం ఆయన పేరు పెట్టాడు,
ఆయన అపచార పడినట్టుగా అనుకున్నాడు, ఈయన అపచార పడినట్టు అనుకున్నాడు. ఇద్దరు ఒకరొకరు ఆలింగనం చేసుకుని ఆయన లోకాచారం పేరు పెట్టి చెప్పి అనుకుంటాం కదా. స్వామి ఈ కాలంలో ఆ ప్రకారం ఎవరన్నా ఉంటారా? ఒకరు అడిగాడు నన్ను, ఈ కాలక్షేమం ఒక 5 సంవత్సరం ముందు ఒక తాను చెప్పారు, ఈ ప్రకారం ఎవరన్నా ఉంటారా స్వామి? వారి దగ్గర కూడా మనం పోను కాదు కాదు, వాళ్ళ దగ్గరికి పోను కాదే. ఎవరు ఉంటారండి ఈ ప్రకారం? మీరు ఇప్పుడు చెప్పారు కదా, నానేదా నాయుడుగా ఎల్లే ఇలంకలియ పాసనంలో ఎవరు ఉంటారండి? తప్పు లేదంటే కూడా తప్పు చెప్తే ఒప్పుకోవాలా? అద్ద వైష్ణవం చెప్తారా? ఎవరు ఉంటారు ఆ ప్రకారం? అట్టయితే ఆ లక్షణం ప్రకారం ఉండాలంటే ఎవరు లేదు. అట్టయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. వాళ్ళు పెద్ద పైకి ఉంటారు, మన అదల పాతాళంగా ఉండము అని చెప్పి అనుకుంటారు. అవును, నిజమే నిజమే. ఏమంటే దీంట్లో ఏం పెద్ద విషయం ఏం లేదు, నిజమే. వాళ్ళు పైకి ఉంటారు, ఎక్కడ ఉంటారు, మన అదల పాతాళ లోకంలో ఉంటాము, అంత కింద దిగిపోయి ఉంటాము, అది నిజమే. అయితే అదిదా మొదటి స్టెప్. అయితే అట్లే ఉంటుంది అంటే ఉండదు, అట్లే ఉంటుంది. కొన్ని మందిలో ఏం చేస్తారంటే, స్వామి ఇది కలియుగండి, ఈ కలియుగంలో నేను ఈ మాత్రం ఉండేదే పెద్ద గొప్ప అండి, పెద్ద విద్యుత్తులాగా ఈయనకి తెలియంది ఏమీ లేకుండా ఇతను ఈ మాత్రం ఉండిందే పెద్ద గొప్ప అండి అంటారు. చాలా తప్పు అది. కొన్ని విషయాలతో చెప్తే నీకు కోపం వచ్చేస్తుంది, అది నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఈ మాత్రం వినేదే పెద్ద గొప్ప అండి, ఈ మాత్రం ఉండేదే గొప్ప అండి అని అంటారు కదా. అట్లంతా కాదు, ఆడంతా కాదు. మొదల్లో అలాంటి ఆలోచనలు మనం వదిలేయాలి. అలా అంటే అటువంటి కలియుగం కాదా, ఆ ప్రకారం ఉండని చెప్తారా అంటే, ఆ ప్రకారం ఉండనవది అనేది సమమే, అది నేను లేదని చెప్పలేదు. అయితే అందుకని ఆ ప్రకారం ఉండను కాదండి, ఇది కలియుగం, నేను ఇప్పుడు ఉండనే, ఇదే గొప్పతనండి అట్లా థింక్ చేయకూడదు. అట్లా థింక్ అది న్యాయమే కాదు. ఏమిటే ఇంకా మనం పైకి పోవాలి, ఇంకా పై ఎక్కడో ఉన్నాము, కాలక్షేమం విన్నమును కొంచెం పైకి వస్తున్నాము. పైకి వస్తున్నామంటే ఏదో మొగరాజు అవుతున్నామని అర్థం కాదు. శ్రీ వైష్ణవుల పైకి వస్తున్నామంటే ఏం తెలిసిన అర్థం? డబ్బులు పోతుంది అని అర్థం. స్వామి ఇది ముందుగా చెప్పకూడదా, నేను రాకుండానే ఉండి ఉంటాను, నాకు ఉండే డబ్బులన్నా ఉండద్దా, ఇక్కడ వస్తే డబ్బులు పోతుంది అంటున్నారు. డబ్బులు ఉంటేదా అహంకారం మమకారం వస్తుంది, అది ఉంటేదా? కుంతి యుద్ధం అంతా అయిపోయింది, యుద్ధం పూర్తిగా అయిపోయింది. మహాభారతం 18 రోజులు యుద్ధం అయిపోయింది. ఒక్కొక్క వరం ఇస్తున్నాడు కృష్ణుడు, నీకేం కావాలా నీకేం కావాలా. అప్పుడు కుంకయ్య అత్తగారు కదా, నీకేం కావాలా అత్తగారు చెప్పండి, ఇచ్చేస్తాను, నీకేం వరం కావాలన్నా. నాకేం వద్దు అన్నాడు. ఏంటి ఎలా అడుగు, ఎవరెవరు అడిగి తీసుకుంటున్నా, నువ్వు తీసుకో అయినా అంటే, ఏం కృష్ణ నా దగ్గర నీ దగ్గర ఏం చేసేది, నాకేం వద్దన్నాడు. హైదరాబాద్కి బలవంతం చేశాడు. ఏం లేదు, నాకు ఎప్పుడు కష్టమే ఇవ్వన్నాడు. ఎప్పుడు కష్టమే ఇవని చెప్పి అడిగింది కుంతి. ఏంటి ఇంతవరకు కష్టపడ్డావు, వాళ్ళు అడవికి పోయారు, 13 సంవత్సరాలు పోయి అక్కడ శ్రమ పడ్డారు, ఇప్పుడుదా రాజ్యం దొరికిండది, ఇప్పుడు మళ్ళీ కష్టం కావాలంటే, ఏ కష్టం ఉంటేదా నీ గుర్తు వస్తుంది. నాకు ఆనందంగా డబ్బులు పెట్టుకొని ఆనందంగా ఉన్నట్టే నీ గుర్తు వస్తుందంటే రావటం లేదే అని చెప్తారు కదా. అందువల్ల ఎందుకు చెప్తున్నంటే, మనం ఇంకా చాలా ప్రయాణం పోవాల. ఇది కలియుగం, కలియుగంలో ఎట్టుగా ఉంటాను అని చెప్పను. కొంతమందికి శ్రమం కదా ఉంటది. అయితే నిజం ఇదే, ఇదా నిజం. అంటే ఉన్నప్పుడు అట్లయితే అప్పుడు ఆ ప్రకారం మనం రావడం అని అంటే వస్తాము, రాలేదు తర్వాత. అయితే దాని గురించి మనం ఏం అనుకోవాల్సిన పని లేదు. అయితే నేను ఉండేది చాలా గొప్పగా ఉన్నాను ఆ ప్రకారం అనుకోకూడదు. ఇంకా భగవంతుడుగా అలాంటి స్థితి మనకి ఇవ్వాలని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉండాలి. అయితే మన ఆ ప్రార్థన పెట్టుకొని ఏంటంటే, మనకి ఏ శ్రమ వచ్చినా కూడా భగవంతుడు దాన్ని తీరుస్తాడు. అదిదా ముఖ్యం. అది నా లైఫ్ లో ప్రత్యక్షంగానే చూసినాను. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో. అట్లయితే మీరు దొంగ కార్లు అన్ని పెట్టుకుంటే ఏది లేదు. ఏంటంటే వాడు స్మరణ ఉంటుంది, అదిదా ముఖ్యం. ఒకడు మొగరాజు అంటే ఏంటనే, భగవత్ సంబంధం ఉంటే మొగరాజులు, భగవత్ సంబంధం లేదా పిచ్చోడు. వేరే లేదు. ఆచార్య సంబంధం ఉండదా మగరాజు, ఆచార సంబంధం లేదా పిచ్చోడు. అదిదా శ్రీ వైష్ణవ సంప్రదాయం, అదిదా ప్రధానం. ఇప్పుడు ఈ ప్రకారం అని అంటారే స్వామి, ఉండను అంటే వస్తుంది.
నమ్మకం పెట్టుకోవాలి. మనకి అది వస్తుంది. ఎందుకంటే నేను నీచుడు నాకు వస్తుందా అంటే ఆచార్యులు వదలు, చేతులు వదలకుండా తప్పకుండా మనకు ఏంటంటే ఆళ్వార్ పాసనం చూసారా? మధురకవి ఆళ్వార్ పాసనం నన్నయాల్ మిక్క నాన్మరయాళர்கள் మనం చూసినాము. నన్నయాల్ మిక్క నాన్మర అది చెప్పే ఒక్కొక్క విషయము మీకు ముందుగా మన కాలక్షేపం ఉండిందిగా. మీరు చెప్పిందే చెప్తున్నారు స్వామి, చెప్తే కూడా తప్పేం లేదు. అయితే మళ్ళీ గుర్తు చేసేంత నన్మయాల్ మిక్క నాన్మరయాళர்கள் పున్మయాగ కరుదువర్ ఆదలిన్ అన్నయాయ్ అత్తనాయ్ ఎన్న ఆండిడం తన్నయాన్ చెడగోపన్ ఎన్నంబియే అని చెప్తారు కదా. చాలా పెద్దోళ్ళు, బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, అంత మంచి గుణాలు ఉండాలి. వాళ్ళు ఏం చేశారంటే మధుర కవి ఆడిని చూసి ఇతను ఏంది చాలా మోసం, నీచుడు, ఇతన్ని మనం దిద్దుబాటు చేయం కాదు, ఇతను ఏం చేయాలి, వదిలేయాల్సిందే ఇతన్ని పెట్టుకొని మనం చనిచేది కాదు అని చెప్పి వాళ్ళు వదిలేసాను. అంత నీచుడుగానే ఉన్నాను, నేను నీచుడుగా ఉన్నానని చెప్పి వాళ్ళు ఏం చేశాడు, వదిలేశాడు. నీకు వదిలిందే ప్రధానంగా పెట్టుకొని నమ్మాళ్వారు నన్ను తీసుకున్నాడు. వదిలిందే ప్రధానంగా పెట్టి నమ్మాళ్వారిని చెప్పి తీసుకున్నాడు కదా. అప్పుడు ఆచార్యుడు తీసుకున్నాడు కదా. తీసుకున్న తర్వాత ఏం చేశాడు, ఆయన తీసుకున్నాడే ఆ యోగ్యత నాకుండదా లేదే. பயனன்றாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்றாக திருத்தி பணிகொள்வான் குயில் நின்றார் பொழில் சூழ் குருகூர் நம்பி ముయల్హిండ్రేన్ ఉందని మొయిగడకన్బయే అని చెప్పి ఆ యోగ్యత నాకు లేదు. యోగ్యత లేదంటే కూడా ఆచార్యుల్ని తీసుకున్నారు కదా, అదే ప్రకారం అన్ని తీసుకుంటారు. అది సత్యం, అది సత్యం పునఃసత్యం, తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే సరి స్వామి ఆయన్నే తీసుకుని ఆయన చెప్పుకున్నది ఆయనకు కాదు. మధుర కవి ఈ స్థితి ఉండగా అదంతా ఏం లేదు, మన కోసం చెప్తున్నాడు. ఆయనకి ఇలాంటి భావమా ఏమి? అదంతా ఏం లేదు. ఆయన చూస్తేనే ఎంత బ్రాహ్మణోత్తముడు, ఎంత ఆచార అనుష్ఠానం ఉండేటోడు, మన కోసం ఈ ప్రకారం చెప్తున్నాడు కదా. ఏదో మన పెద్ద ఒక ఎల్లవన కొట్టుకుని పోతున్నామంటే చూసేటోడు గబగా ఉండరు, తాడు వేస్తారు, వేదన వచ్చి ఎట్లన్నా ఇతను రక్షించాలి ఆ ప్రయత్నం చేసి రక్షిస్తారు కదా. అదే ప్రకారం ఆచార్యులు ఎట్లన్నా మనం రక్షిస్తారు, తప్పకుండా రక్షిస్తారనే నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం ఉండేది. అందువల్ల దానికి తగినట్టు అయితే వాళ్ళ దగ్గర ప్రతిభక్తి ఉండాలి. అది ఆచార్య ఇప్పుడు ఆవిడ సమాచారం చేసుకుని వచ్చేసానండి, మళ్ళీ వచ్చే సంవత్సరం పోతా అంటే రావండి. ప్రతిభక్తి ఉండదా? ఆ ప్రతిభక్తి ఉంటే తప్పకుండా మన రక్షిస్తారని నమ్మకం ఉండాలి. ఇప్పుడు లోకాచార అనే పేరు ఆయనకు వచ్చింది, ఎవరికి? నంబిర్లకి వచ్చింది. అది సరి స్వామి. సామాన్యంగా లోకాచార అనే పేరు వచ్చి కొన్ని మందికి కొన్ని పేరు పెడతారు, ఈ పేరు ఆ పేరు అంతా పెడతారు కదా. పెట్టేసి ఆ పేరు వల్ల ఆయనకి వైభవమా తెలుస్తుంది. ఆ పేరు వల్ల ఆయనకి వైభవమా? లేదు స్వామి, ఆ స్వామికే వైభవం ఉండదు, ఈ పేరు కూడా పెట్టేశారు. అట్లా ఉంటుందంటే ఇప్పుడు నంబిళ్ళకి లోకాచార పేరు వల్ల వైభవం కాదు, ఆయనకి ఆ పేరు పెట్టలేదంటే ఆయనకి వైభవం ఉండదు, ఆయన లోకాచారుడే. ఇప్పుడు ఆ లోకాచారుడు అనే శబ్దం ఏం చేసిందంటే ఆయన దగ్గర పోయి కూర్చున్నాను, ఇప్పుడు నాకు మంచి పేరు ఏమిటి, ఆయన దగ్గర కూర్చున్నాను కదా అని చెప్పి మంచి పేరు అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు వడకు తిరువీలకి ఆ పేరు ఎట్లా వచ్చింది, ఎట్లా తీసుకొచ్చారంటే అన్బాల్ అంటే ప్రేమ. ఏం ప్రేమ? ఆచార్యుడి మీద ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఆ పేరు ఎట్లన్నా మన కులానికి పెట్టుకోవాలా అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు ఈయనకి చాలా రోజుల తర్వాత తిరుక్కుమారుడు పుట్టాడు, చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఆచార కైంకర్యం ప్రధానంగా ఉన్నాడు. పెళ్లి అయిపోయింది, వడక తిరిగి పెళ్లి అయిపోయిన తర్వాత భార్య దగ్గర కొంచెం అన్యోన్యంగా మాట్లాడాలి కదా, కూర్చోవాలి కదా, ఏదో 4 మాటలు మంచి మాటలు మాట్లాడాలి కదా. ఆచార కైంకర్యం చేస్తాడు, మళ్ళీ ఇంటికి పోతాడు, భోజనం చేస్తాడు, పండుకొని నిద్రపోతాడు, మళ్ళీ స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని తిరువారాధన చేసుకొని మళ్ళీ ఆచార కైంకర్యం వచ్చేస్తాడు. ఇట్లనే ఉంటే అక్కడ సంతతి వృద్ధి కావాలి కదా. సంతతి వృద్ధి కావాలంటే
భార్యతో మాలకాల పలకాల మాట్లాడాలి కదా, ఏం చేయటం లేదు. ఈయన పాటు ఆచారుడు, ఈయన తిరువారాధన, ఈయన ఇల్లు, ఈయన కోవిలు కైంకర్యం దీంట్లోనే ఉంటాడు, ఏం లేదు. ఇప్పుడు ఈయన తల్లి, వడకు తిరువీధి తల్లి చూసింది, ఏం చేసేది, నా కొడుకు ఇట్టున్నాడే, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎంతమో చెప్పి చూసింది. అతను చెవులు వేసుకోలే, వడకు తిరిగి చెవులను వేసుకోలే, ఏం చేయాలని తెరవ. నేరుగా ఆ తల్లి ఏం చేసింది, నంబిళ్ళ దగ్గర వచ్చింది. నేరుగా నంబిళ్ళ దగ్గర వచ్చింది. నంబిళ్ళ దగ్గర వచ్చి ఆయన తిరువడి పట్టుకొని, స్వామి, ఈ ప్రకారం నీ శిష్యుడు ఎప్పుడైనా కానీ ఆచార్యుడి దగ్గర పోయిన తర్వాత నా కొడుకుని చెప్పకూడదు. మనం పత్రికలంతా రాస్తాం కదా, పెళ్లి పత్రికలు, ఏదో విశేషాలు వస్తే పత్రికలు రాస్తాం కదా, దాంట్లో తల్లిదండ్రుల పేరు ముందుగా ఉండకూడదు, ఆచార్యుల పేరు. ఇట్లాంటి ఆచార్యుడి తిరువుడి సంబంధం ఉండే ఇతనా, దాని తర్వాత తల్లిదండ్రుల పేరు రావాలి. అక్కడ పోయి ఏం చెప్పాడు, నీ శిష్యుడు అని చెప్పింది ఆయన. ఎవరు, వడకు తిరిగి పిల్ల తల్లి, నీ శిష్యుడు ఈ ప్రకారం ఉన్నాడు, నాకేమి పిల్లల్ని పెట్టుకొని ఆ మనవడు మనవరాలు పెట్టుకొని ఆనందంగానే ఉండాలా అని చెప్పి ఆ ఆశ కాదు. మీరు ఎంత కాలక్షేపం చెప్తున్నారు, ఎట్లాంటి విషయాలు చెప్తున్నారు, ఇది ఇంత కూడా పోకూడదే. సంతతి సంతతి సంతతిగా రావాలా కదా, రావాలంటే దానికి సంతతి వృద్ధి కావాలి కదా, అందుకోసమే అడుగుతున్నాను. కానీ ఏదో నాకు మనవడో మనవరాలో వచ్చి నేను ఆనందంగా వాళ్ళని పొందుకోవాలా అభిప్రాయాన్ని అడగలేదు అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకుంది, నంబిళ్ళ దగ్గర. ఆ ప్రార్థన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఆయన, సరి నేను చూస్తాను, నేను చెప్తాను, నేను చూస్తాను, ఈ మాట ఆ తల్లికి చెప్పాడు, వడకు తిరువిదేవుల తల్లికి చెప్పిన తర్వాత ఆమె వచ్చేసింది. ఈ విషయం వడకు తిరువిదేవులకు తెలుసు. తెలిసిన తర్వాత ఆచార్యుడి దగ్గర పోయాడు, ఆచార్యుడి దగ్గర చెప్పాడు, వడకు తిరువిలపై ఈ ప్రకారం ఉంటా ఉంటుంది, భార్య దగ్గర కొంచెం అనుకూలంగా ఉండాలి, అనుకూలంగా ఉండదు. ఆచార్యుడు ఒకటే కాదు, అది ఈ మాట చెప్పిన తర్వాత మీకు ఏం వస్తుందంటే, స్వామి చూసారా, మీరే ఒప్పుకుంటారు కదా, ఇప్పుడు ఆచార్యుడు వద్దు భార్య అదన చూడాలంటే, అది కాదు. భార్య దగ్గర ఎట్లా ఉండాలంటే కాపురం కూడదని ఏ సంప్రదాయం చెప్పదు. ఇప్పుడు అన్ని వదిలేసి వచ్చేసేయండి ఎవరు చెప్పరు, ఎవరే చెప్పరు, చెప్పారు సంప్రదాయమే కాదు. అన్ని వదిలి ఇంతటికి సన్యాస ఆశ్రమ స్వీకారము, వానప్రస్థ ఆశ్రమ స్వీకారము, బ్రహ్మచార ఆశ్రమ స్వీకారము, ఈ 3 స్వీకారం కన్నా గ్రగదాశ్రమ స్వీకారం దా గొప్పది. శాస్త్రమే చెప్తుంది. గ్రగదాశ్రమం అంటే భార్య భర్త పిల్లలు, వీళ్ళతో కూడా ఉంటోని భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చేస్తుందా, అది గొప్పదే. కానీ నేను సన్యాసాశ్రమం తీసుకున్నాను అంటే అది పెద్ద లాభం లేదు. అంటే అక్కడ నీకు ఏ డిస్టర్బెన్స్ లేదే. వానప్రస్థం అంటే నేను అడవికి పోయాను, అడవిలో పోయి నేను సపరేట్గా ఉన్నాను, అది ఏం డిస్టర్బెన్స్ లేదే. బ్రహ్మచారికి పెళ్ళే కాలేదు, అప్పుడు ఏం డిస్టర్బెన్స్ లేదు. అయితే పెళ్ళయి భార్య భర్తతో కూడా నువ్వు కైంకర్యం చేయాలి, అదిదా ఆళ్వారు చెప్తున్నారు, నల్ల పదార్థాలు మనవాళ్వారు కొండ వెండీరు మక్కలే అని చెప్తున్నారు కదా. అందువల్ల నువ్వు ఏం చెయ్యాలంటే వడకు తిరిగి పెళ్ళి నీ భార్య దగ్గర అనుకూలంగా ఉంటుంది, సంతతి కావాలా అని చెప్పి ఈ సంతతి గోపురం ఆయనకి 4 మాటలు చెప్పి ఉపదేశం చేసి, దాని తర్వాత ఆచార్యుడు చెప్పాడని చెప్పి ఆయన సంతతి వృద్ధి చేశాడు. అప్పుడు కొడుకు పుట్టాడు. అప్పుడు అనుకున్నాడు వడకు తిరిగి పెళ్ళి, నా కొడుకు పుట్టాడంటే ఈయన వేరే, నా ఆచార్యుడు వేరే ఏం పేరు లేదు అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఇప్పుడు అదే ప్రకారం ఆయన మాట ప్రకారం ఈయన అన్యోన్యంగా ఉండి కొడుకు పుట్టింది. ఆ కొడుకు పేరు పెట్టాలి కదా, ఆ పేరు పెట్టాలా, పేరు ఏం పెట్టాడు, సామాన్యంగా ఏమిటి, ఇప్పుడు మన ఆచార్యుడు పేరు రంగయ్య అని చెప్పుకోండి, రంగయ్య కొడుకు అని చెప్తాం. స్వామి రంగయ్య కొడుకుని చెప్పచ్చా, ఆచార్యుడే, ఆచార్యుడు అనుగ్రహం వల్ల పుట్టింది, అందువల్ల రంగయ్య కొడుకు. ఇప్పుడు ఆచార్యుడి పేరు ఏమి, లోకాచార్యుడు, లోకాచార్యుడు కొడుకుని పేరు పెట్టేశాడు. చూడండి, మన్ను పొగళ్ళు
பின்னை வடக்கு திருவீதி பிள்ளை அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணு புகழ் மைந்தற்கு சாற்றுகையால் வந்து பறந்தது. మైందరంటే కొడుకు వంది పరద్దది ఎంగుమంద తిరునామం ఎంగే. అప్పుడు ఏం చేశాడు, నా ఆచార్యుడు కొడుకుంటే ఆచార్యుడు లోకాచార్యుడు, లోకాచార్యుడు కొడుకుని చేశాడు. అప్పుడంటే లోకాచార్య పిల్లై, పిల్లై అంటే కొడుకు, లోకాచార్య పిల్లై, లోకాచార్య పిల్లైని పేరు పెట్టేశాడు. అది వెనకటికి ఏమైందంటే పిల్లై లోకాచార్యం వచ్చేసింది. లోకాచార్య పిల్లై లోకాచార్య పిల్లై పేరు పెట్టేశాడు. వెనకటి ఇది పిల్ల లోకాచార్యం పెట్టేశాడు. ఇప్పుడు దీంట్లో ఒక విషయం చూడండి, సరి స్వామి మన్ను పుగళ్ మైందర్కు చాటుగయాల్ వందు పరందది అని చెప్పారు కదా. అట్లయితే పుట్టేటప్పుడే ఆ పిల్లలకి అంత వైభవం ఉంటుంది. పుట్టేటప్పుడే స్వామి, పుట్టేటప్పుడు అంత వైభవం ఉంటుంది. పుట్టారంటే వాళ్ళ పిల్లలు తల్లి పాలు తాగుతారు, దానికి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వైభవం ఉంటుంది. పుట్టేటప్పుడు అంత వైభవం ఉంటుంది. ఏమంటే ప్రమాణ రక్షణం చేసాడు, ప్రమేయ రక్షణం చేసాడు. ఎవరు పిల్లలు కదా. కొంచెం ఇది నిదానంగా చెప్తాను. ప్రమాణం అంటే ఏంది, ప్రమేయం అంటే ఏంది. ఆ ప్రమాణాన్ని రక్షించాడు, ప్రమేయాన్ని రక్షించాడు. ప్రమాణం అంటే గ్రంథాలు. అప్పుడు 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించాడు కదా త్రిలోకాచార్యులు. అప్పుడు రహస్య సంప్రదాయంలో రహస్య గ్రంథాలు చాలా ముఖ్యం అని అర్థం అప్పుడప్పుడు చెప్తాను. రహస్య గ్రంథాలు తెలుసుకుంటేదే సంప్రదాయం తెలుసు. ఏదో మహాభారతం తెలుసుకున్నాను, శ్రీరామాయణం తెలుసుకున్నా అంటే అదే పెద్ద గొప్పతనం ఏం లేదు. తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. సహస్రనామం తెలుసుకున్నాను, తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. తప్పకుండా ఉండాల్సిందే. అదంతా ఫస్ట్ స్టెప్. దాన్ని దాటి పైకి రావాలి. ఇంకా అప్పుడు రహస్య గ్రంథాలు తెలుసుకోవాలా. అప్పుడు రహస్య గ్రంథాలు తెలుసుకుంటేగా ప్రమాణం. అప్పుడు ఒక శ్రీ వైష్ణవుని స్థాపించాలంటే దానికి ప్రమాణం ఉండాలి కదా. ఆ ప్రమాణం రక్షించాడు. 18 రహస్య గ్రంథాలు చేశాడు. అప్పుడు ప్రమాణం రక్షించేసాడు. ప్రమేయం అంటే ఏం స్వామి? పెరుమాళ్ళు నంబెరుమాళ్ళు రక్షించాడే. అతను లేదంటే ఇప్పుడు మన శ్రీరంగంలో ఆ నంబెరుమాలను సేవించనవద్దా అంటే తెలవదు, ఉంటారా లేదని తెలవదు. వచ్చేసాడు. అందుకు ఇదా 4-5 కాలక్షేపం ఇది మనం చూస్తున్నాము. ఆ మతస్థులందరూ రాజ్య అంతే ఏమేమి ఎన్ని ఛానల్ చెప్తా వచ్చి ఒక్కొక్కరిని చంపుకుంటా పోతున్నారు. పోయేప్పుడు అప్పుడు ఈ నంబెరుమాలను తీసుకుపోతారో ఇవ్వమని చెప్పి అప్పుడు ఎంత ఆయనకి 115 సంవత్సరాలు. ఆయనకి 110 దగ్గర 117 సంవత్సరాలు. ఆయనకి 120 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఎవరు? పిల్లలోకాచారి. నైట్కి బ్రహ్మచారిని పేరు. ఆ 117 సంవత్సరాలు అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొని పల్లకిలో పెట్టుకొని అప్పకప్పకపాటు వాళ్ళు రాకముందే పోవాలని చెప్పి నేరుగా మదనికి వచ్చేసాడు. అప్పుడు ప్రమాణంని రక్షించాడు 18 రహస్య గ్రంథాలు, ప్రమేయుని నంబెరుమాలను రక్షించాడు, అది 2 రక్షించాడు. అప్పుంటే దివ్య ప్రబంధ లక్షణం అయిపోయింది. దివ్య ప్రబంధ రక్షణ అంటే అదే ప్రమాణ రక్షణం. అక్కడ 18 రహస్య గ్రంథాలు అదే దివ్య ప్రబంధం, అది రక్షణ చేశాడు. అప్పుడు ఆ దివ్య ప్రబంధం వినేది ఎవరు? வாந்திகளும் சோழி மதிரரங்கர் வன்புகள் மேல் ஆண்டதமை மரகலாயிரமும் இந்த முதல்తా షడగోపన్ మైంబాల్ వలత్త ఇదత్తా రామానుజన్. అది వినింది ఎవరు? నంబెరుమాలు కదా వింటారా. ఆ నంబెరుమాలను రక్షించాలా, ఆ నంబెరుమాలు వినే పాటను రక్షించాలా. ఆ పాటదా ప్రమాణం, అదే ప్రకారం ఆ నంబెరుమాలదా ప్రమేయం. 2 రక్షించారు. ఈయన ఎవరు? ప్రమాత. ఈయన ప్రమాత అని పేరు. ప్రమాణం అంటే రహస్య గ్రంథాలు, తిరువాయుడి ఏమేమి గ్రంథాలు ఉండదో అంత ప్రమాణం పేరు. ప్రమేయం అంటే ఆ గ్రంథాలు ఎవరిని చెప్తుందో ఆ పెరుమానికి ప్రమేయం పేరు. ప్రమాత అంటే ఆ గ్రంథాలు ఎవరు అనుగ్రహించారో వాళ్ళకి ప్రమాత అని పేరు. అప్పుడు ప్రమాతాన్ని ప్రమాత అనే త్రిలోకాచార్య ఏం చేశాడు? ప్రమేయాన్ని రక్షించాడు, అదే ప్రమాణం రక్షించాడు. అట్టయితే ఆయనకి లోకాచార్య పేరు ఇవ్వచ్చని కోరుకుంటుంది. అదే వస్తుంది. అట్లాంటి వైభవం ఉంటాయి స్వామి. ఆయనకి లోకాచార్య పేరు ఇవ్వచ్చాయి కాకుండా ఇవ్వాల్సిందే స్వామి. క్రమంగా రక్షించాడే. దీంట్లో ఒక విషయం అంటే జగదాచార్యుడిని స్వామి రామానుజ వారికి పేరు. జగదాచార్యుడు, ఈ జగానికి ఆచార్యుడు స్వామి రామానుజ వారికి పేరు. లోకాచార్యుడిని నంబిళ్ళకి పేరు. అదే పిల్లలోకాచార్యుడికి పిల్లలోకాచార్యుని పేరు. ఇప్పుడు ఎందుకు స్వామి చెప్పారంటే
ఇప్పుడు ముగ్గురికి 3 పేరు వచ్చిందా? లోకాచారుడు అనే పేరు నంబిళ్ళకి, పిల్లలోకాచారుడు అనే పిల్లలోకాచారికి, జగతాచారుడు స్వామి రామానుజన్ పేరు. నంబిళ్ళకి నంబూరు వరదాచార్యుని పేరు. ఆ నంబూరు వరదాచార్యుని పేరున్నప్పుడు ఆయన వైభవం చూసుకొని ఆయనకు లోకాచార్యుని పేరు వచ్చింది. ఆయనకు లోకాచార్యుని పేరు వచ్చింది. అదే పదం రామానుజుల వారికి ఇళయాళ్వారిని పేరు. ఆయన వైభవం చూసుకొని ఆయనకి జగతాచార్యుని పేరు వచ్చింది. అయితే ఈ పిల్లలోకాచార్యుడు ఉన్నదే, ఆయన వైభవం చూసుకొని ఈ పేరు రాలా, మొదటి నుంచే ఈ పేరు. ఇప్పుడు ఎవరికి వైభవం జాస్తి? మీరే తీర్మానం చేయండి. స్వామి మొదటి నుంచే ఈ పేరు అంటే అప్పుడు మొదటి నుంచే ఈయనకి వైభవం ఉండాలి. నంబిళ్ళకి తర్వాత వచ్చింది, స్వామి రామానుజుల వారికి తర్వాత వచ్చింది. పుట్టినప్పుడే ఈయనకి ఈ పేరండి. మిగతా ఊరికంతా ఏం పేరు? పుట్టిన తర్వాత, పుట్టినప్పుడు వేరే పేరు, తర్వాత జగజాచరణ వచ్చింది, తర్వాత లోకాచరణ వచ్చింది. అయితే ఈయనకి పుట్టినప్పుడే, అవతారం చేసినప్పుడే ఈయనకి అంతంటే ఎంత వైభవం ఈయనకి. అంత వైభవం ఎవరికి? ఆశ్చర్యమైన ఈ పిల్లలోకాచారికి. ఆ పిల్లలోకాచారి ఎట్లా పేరు పెట్టారు? వ్యాఖ్యానం చూడాలి. ఏం వ్యాఖ్యానం అనేది వచ్చే వారం చూస్తాం. ఇప్పుడు ఆయన తిరువడి పట్టుకొని వింటే పిల్లలోకాచారం మన సంప్రదాయం లేదంటే, సంప్రదాయ రహస్య గ్రంథాలు లేదంటే సంప్రదాయమే లేదు. అట్లాంటి ఆయన తిరువడి పట్టుకొని వారం ఫుల్గా ఉంటాము. సందేహాలు ఏదంటే అడగచ్చు. ఆళ్వారు పెరుమానాజీయ తిరుడివేశనం, ఆచార్యం తిరుడిగలేశనం, భగవతాల్ తిరువడిగలే శరణం.